అమ్మవారి ఆశీస్సులతో స్వామీజీగా తను పూర్తి స్థాయిలో ఒక ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తున్నాడు. ధర్మశాస్త్రాలు చెప్పిన పద్ధతిగా జీవుడు కూడా అంత ధర్మయుక్తంగా ఉంటే భగవంతుని యొక్క అనుగ్రహం తొందరగా వస్తుంది. చిన్న వయసులో మీరు ఈ మార్గం వైపు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఏం చెప్తారు? ఏకంగా అమ్మనే పట్టుకుంటే సర్వదేవతలను అనుగ్రహం వచ్చేస్తుంది కదా. ఇంతమంది దేవతలు ఇంతమంది పూజించడానికి ప్రధాన కారణం అంటే శివశక్తిని గ్రహించేటటువంటి ఏకైక గ్రాస్పింగ్ పవర్ రుద్రాక్షలో. అర్ధనారీశ్వరి అంశతో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీవిస్తే మంచి జరుగుతుంది, శాపం పెడితే తగులుతుంది అని. దైవానుగ్రహం పొందాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. కానీ అతి చిన్న వయసులో అమ్మవారి ఆశీస్సులతో స్వామీజీగా తను పూర్తి స్థాయిలో ఒక ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తున్నాడు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామివారు. ప్రజెంట్ మనం స్వామివారి దగ్గర ఉన్నాము. స్వామివారి దగ్గర అసలు ఆధ్యాత్మికానికి సంబంధించి భక్తి మార్గంలో నడిస్తే ఎట్లాంటి మంచి జరుగుతుంది అనే కోణంలో కూడా ఆయనతో మనం మాట్లాడదాం. ప్రజెంట్ మన దగ్గర స్వామి గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం స్వామి గారు. స్వామి చెప్పండి, చాలా మటుకు ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో భక్తి అనేది ఎంతో ముఖ్యమైనది, ముక్తికి మార్గం కూడా అంటారు. అట్లాంటిది మీరు ఇంత చిన్న వయసులో భక్తి అనే ఒక మంచి మార్గంలో అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నారు. యాక్చువల్గా ఇంత చిన్న వయసులో మీరు ఈ మార్గం వైపు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఏం చెప్తారు? భగవంతుని కృప ఫస్ట్, మా పెద్దలు చేసిన పుణ్యం, పూర్వజన్మ సంస్కారం, అమ్మ యొక్క ఆశీర్వాదం, కొంత అనుభవం కూడా కలిగింది ఆధ్యాత్మికంగా. అనుభవం ప్రకారంగా ప్రేరణ కలగడం, కొంతమంది మహాత్ముల యొక్క సందేశాలు వినడం, దాని తర్వాత ఆధ్యాత్మికతనే జీవితానికి ఎంతో సత్యమని గ్రహించి ఇంకా కంప్లీట్గా ఇందులోకి రావడం జరిగింది. అంటే చూస్తున్నాం స్వామి, చాలామంది గుడులు గోపురాలకు వెళ్తూ ఉంటారు, మొత్తంగా తనకు ఇది కావాలి అది కావాలి అని కోరుకుంటూ ఉంటారు. వాస్తవంగా గుడులకు వెళ్ళడం వల్ల భక్తులకు వారి కోరిన కోరికలు తీర్చమని దేవులను అడుగుతుంటారు. నిజంగా ఆ దేవతల అనుగ్రహం వారు ఇచ్చిన కోరికలు నెరవేర్చే విధంగా ఉంటాయంటే ఏం చెప్తారు? ఉంటాయి అనుకోవచ్చా? అంటే చాలా ఉన్నాయి. అట్లా ఎంతోమంది భక్తుల యొక్క భావాలను భగవంతుడు స్వీకరించి అనుగ్రహించిన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతాయి. కాకపోతే ఏంటంటే మనకు ధర్మం ప్రధానం. ఒక కంపెనీకి ఉద్యోగం పోయినప్పుడు మన అర్హతను ఎలా చూస్తారో ధర్మశాస్త్రాలు చెప్పిన పద్ధతిగా జీవుడు కూడా అంత ధర్మయుక్తంగా ఉంటే భగవంతుని యొక్క అనుగ్రహం తొందరగా వస్తుంది. ఆ మాత్రం ధర్మంలో జీవుడు లేకపోతే కొంత నిదానం అవుతుంది. పుణ్యం వస్తుంది, అనుగ్రహం వస్తుంది. ఈయన కర్మఫలం ఎక్కువ ఉంటే కొంత నిదానం వస్తుంది. అంటే చాలామంది మనం సాధువులను చూస్తుంటాము, చాలామంది శివుడు, పరమేశ్వరుడు, విష్ణుమూర్తి, ఇట్లా అంటే రకరకాలుగా సాధువులు మేజర్గా ఒకవైపు పురుషులకు సంబంధించినటువంటి దైవాల అనుగ్రహాలు మాత్రమే పొందుతూ ఉంటారు. కానీ మీరు పరాశ్రీ ఆదిశక్తి మాత అనుగ్రహం పొందారు. మీకు ఎట్లా అనుగ్రహం ఎట్లా లభించింది? ఫస్ట్ ఆ మాత మీకు ఎప్పుడు మిమ్మల్ని అనుగ్రహించింది? నాకు పుట్టుకతోనే అమ్మవారు అంటే చాలా ఇష్టం. అమ్మవారి యొక్క లీలలు గాథలు బాగా వింటుంటే మా నాన్నమ్మ మా తాతోళ్ళు అందరూ చెప్తుండ్రి అమ్మవారి గురించి. మా పారంపరంగా కూడా నా అమ్మవారి యొక్క పూజారులే. ఇంకా అమ్మవారు అంటే బాగా అమితమైనటువంటి భక్తి ప్రేరణ ఉండడం వల్ల మా గురువుతోటి కూడా అమ్మవారికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు విష్ణుమూర్తి శివుడు వేరే దేవుళ్ళని కాదు, కానీ జగతికి మూలం అమ్మవారే. మనము ఈ దేవుళ్ళను కొలుస్తాం, మానవ సమాజం అంతా ఈ దేవుళ్ళను కొలుస్తుంది. ఈ దేవుళ్ళంతా అమ్మను కొలుస్తారు. మనమంతా నదుల్లో స్నానం చేస్తున్నాం, కానీ నదులన్నీ పోయి మళ్ళీ సముద్రంలోనే కలవాలి కదా. ఆ సముద్రం నేను తెలుసుకున్నా. ఆ సముద్రం కూడా అమృత సముద్రం, నీళ్ళ సముద్రం కాదు, అమృత సముద్రం. అంటే ఈ జగత్కున్నకే మూలమైనటువంటి తల్లి అమ్మ, పరాభట్టారిక, పరాత్పరమైన శక్తి. కాబట్టి అమ్మనే ఉపాసిస్తూ అమ్మ లోపల ఉండిపోయాలి. అంటే చాలా ఇప్పుడు అంటే దసరా వచ్చిన, నవరాత్రి ఉత్సవాలు వచ్చిన అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు. అమ్మవారికి ఎంతో నియమ నిబంధనలతో కూడినటువంటి పూజలు చేస్తారు. నిజానికి అమ్మవారు నిజంగా తమకు ప్రసన్నం కావాలంటే ఎట్లాంటి దీక్షల ద్వారా ఆమె అనుగ్రహం పొందొచ్చు అంటే ఏం చెప్తారు?
మనకు శాస్త్రంలో అమ్మవారిని వశం చేసుకోవడానికి, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. దేవి ఉపాసకులను సంప్రదిస్తే వాటి మూలాలు చెప్తారు. శ్రీ విద్య పరంపరలో ఉన్నవాళ్ళు, శక్తి ఉపాసకులను ఎవరైతే ఉంటారో వాళ్ళని సంప్రదిస్తే అమ్మవారి ఎలా వశం అవుతుంది, ఎలా అనుగ్రహిస్తుందని చెప్తారు. ఆ పద్ధతిని అనుసరించి కొలిస్తే అమ్మ తొందరగా ప్రసన్నమవుతుంది. ఇంకా ఈ పురుష దేవతల కన్నా అమ్మవారు తొందరగా ప్రసన్నమవుతుంది. చాలామందికి తెలియదు. ఎందుకంటే అమ్మనే కదా, అమ్మ కారుణ్యవల్లి, అమ్మవారు తొందరగా అనుగ్రహిస్తుంది, కరుణామూర్తి. కాబట్టి చాలామంది బయట సమాజంలో స్వామీజీలు కానీ పండితులు కానీ లేనిపోని అపోహాలు పెట్టి లేనిపోని భయాలు నెలకొల్పి ఈ శక్తి సాంప్రదాయానికి చాలామందిని దూరం చేశారు. కానీ ఇప్పుడున్న మానవులకు తెలియదు. మీరు ఎంతమంది దేవుళ్ళను కొలిచినా వీళ్ళందరూ పోయి మళ్ళీ అమ్మతోనే ఆగుతారు. అవును, సృష్టికి మూలం. మీరు వీళ్ళని పట్టుకున్నా వీళ్ళందరూ పోయి మళ్ళీ ఆనే ఆగాల, తప్పదు. అందుకే ఏకంగా అమ్మనే పట్టుకుంటే సర్వదేవతలను అనుగ్రహం వచ్చేస్తుంది కదా. ఎస్ స్వామి, మీరు అన్నట్టుగా నేను కూడా విన్నాను మీ గురించి. వాస్తవంగా మీరు ఇటువైపు ఆధ్యాత్మికం వైపు అడుగులేసినప్పుడు కావచ్చు, అప్పుడు క్షేత్రస్థాయిలో చాలా రకాలైనటువంటి సమస్యలు కూడా మీకు ఎదురై ఉంటాయి. ఎందుకంటే మొట్టమొదటగా మనం ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. అంటే మీకు అప్పట్లో ఊరు నుంచి కావచ్చు, బయటి ప్రపంచం నుంచి కావచ్చు, ఎట్లాంటి ఒడిదుడుకులు వచ్చాయి, ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తాయి? సర్వసామాన్యమేనండి. ఇప్పుడు ప్రపంచంలో ఉండే మహాత్ములందరూ కూడా సేమ్ నాలాంటి బయోడేటానే. గొప్ప వాళ్ళ జీవితాల్లో సర్వసామాన్యం అయిపోయింది ఇది. అంటే నేను గొప్పవాడిని అని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే సమాజంలో ఒక విధమైనటువంటి చూపు ఉంది. ఏమని, ఎవరన్నా కొంచెం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారంటే అవతలకి ఏం అనుమానం వస్తుంది, ఈ అబ్బాయి ఏంటి చిన్నగా ఉన్నాడు, సరే చిన్నగా ఉన్నాడు పర్వాలేదు, చాలామంది బాలయోగులు ఉద్భవించారు, ఓకే అనుకుందాం. పరంపరానుగతంగా ఈయన వేషధారణ కొంచెం డిఫరెంట్ ఉంది, చీరలాగా కట్టుకున్నాడు, ఏంది ఇలా ఉన్నాడు అని పలు రకాల విమర్శలు చాలా వచ్చాయి. భగవతి కృపతో ఇప్పుడు కొంత అర్థం చేసుకుంటున్నారు అందరూ. మీలాంటి ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమంగా ఎన్నో విషయాలు తెలియపరచడం వలన చాలామంది అవగాహనకు వచ్చారు, ఇప్పుడు తెలుసుకుంటున్నారు. అది వరకు తెలియదు. ఇప్పుడు చూడగానే నన్ను చూస్తే ఏమనుకుంటారంటే ఈయన చీర కట్టుకున్నాడు అనుకుంటారు. ఇది ఏకవస్త్రం అని నేను ధరించిన ప్రతిదానికి ఒక అర్థం చెప్పడం వల్ల గ్రహించగలుగుతున్నారు ఇప్పుడు సమాజం అంతా కూడా. అంటే ఇప్పుడు చాలామంది సాధువులను రోజు చూస్తుంటాం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్త్రాధారణలో కాస్త అంటే వస్త్రాలలో మార్పు ఉన్నప్పటికీ మెయిన్ రుద్రాక్ష అనేది ప్రధానంగా ఒక ఆభరణంగా కూడా ధరిస్తారు. అంటే మేజర్గా ఈ రుద్రాక్షకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, దానికి ఉన్నటువంటి అంటే పవర్ ఏంటి? మనకు ఇప్పుడు జియో సిగ్నలైజేషన్ కావాలంటే జియో సిమ్ కార్డ్ వేసుకోవాలి, ఎయిర్టెల్ సిగ్నలైజేషన్ కావాలంటే ఎయిర్టెల్ సిమ్ కార్డ్ వేసుకోవాలి. సాక్షాత్తు శివుని నుంచి మన కనెక్షన్ రావాలంటే రుద్రాక్ష పేమిన ఉండాలి. అంటే రుద్రాక్షకు ఆ పవర్ ఉంటుందంటారా? పవర్ ఉంది. అంటే శివశక్తిని గ్రహించేటటువంటి ఏకైక గ్రాస్పింగ్ పవర్ రుద్రాక్షలో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం బోనాల పండుగ వస్తుంది. బోనాల పండుగలో ప్రతిదీ కూడా శివశక్తులకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తారు. కానీ దాంట్లో బోనాలు ఎత్తుకునేవారంతా కూడా స్త్రీమూర్తులే. కానీ శివశక్తులకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కల్పించడంలో ఆంతర్యం ఏంటంటే ఏం చెప్తారు? వాళ్ళు భగవంతుని కొరకే పుట్టారని ఒక నానుడి ఉంది. దేవుడి సేవ కోసం పుట్టారు, అమ్మవారి సేవ కోసం పుట్టారు అని ఒక నానుడి, ఒక ప్రచారం అయితే ఉంది సమాజంలో. భగవత్ సేవకులు భగవంతుని కొరకు పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు అక్కడేం కనబడవు. ఎందుకంటే మేము కూడా అందులోనే ఉన్నాం కదా, మేము కూడా అమ్మ సాధనలో ఉన్నాం, అమ్మకు అంకితమైనాం కదా. భగవంతునికై పుట్టిన వారి యొక్క లక్షణాలు వాళ్ళలో లేకపోయినప్పటికీ సమాజం అలా భావిస్తుంది, వాళ్ళని సేవించుకుంటుంది, వాళ్ళకు పెద్దపీట వేసింది. ఇప్పుడు సమాజంలో నడుస్తుంది, వాళ్ళ నమ్మకాలు వాళ్ళకున్నాయి, నడుస్తుంది. ధర్మసింధువు ప్రకారంగా, దేవీతత్వం ప్రకారంగా వాళ్ళని అనుసరించిన, వాళ్ళని సేవించుకున్న, వాళ్ళ దగ్గర ఏదైనా చేయించుకున్నా, వాళ్ళలో సత్యం ఉంటే మీకు సత్యం వస్తుంది, వాళ్ళలో ఏం లేకపోతే ఏం రాదు. అంటే చాలా మటుకు మనం వాహనాలలో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ అంటే పరమేశ్వరుడు శివుడి కలయికతో ఉన్నటువంటి వారు కూడా ఉంటారు. అంటే వాళ్ళు దీవెనలు తీసుకుంటే మంచి జరుగుతుందని చెప్పి కూడా చాలామంది బలంగా నమ్ముతారు. దాంట్లో వాస్తవంగా నిజమెంత అంటే ఏం చెప్తారు? ఆ నానుడైతే ఉంది, ప్రపంచం లోపల అందరికీ ఉంది అది. అంటే అర్ధనారీశ్వరి అంశతో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీవిస్తే మంచి జరుగుతుంది, శాపం పెడితే తగులుతుంది అని ఒక నానుడు ఉంది. అది ఎంతవరకు సత్యము ఎంతవరకు అసత్యం అన్న మాట పక్కన పెడితే, మా పెద్దలు ఒక మాట అనేవాళ్ళు, ఎవరి కడుపు మీద కాలు జాపనోని కాలు పట్టుకుంటే మంచిది అవుతుంది అంటుండ్రి. ఎవరి కడుపు మీద కాలు జాపనోని కాలు పట్టుకుంటే మంచిది అవుతుంది, వాని కాలు మొక్కితే మంచిగా అవుతుంది. 10 మంది కడుపుల మీద కాలు జాపినోని కాలు మొక్కితే పాపం తగ్గుతుంది అంటుండ్రి మా పెద్దలు.
ఇది మోటు సామెత. అవతలోళ్ళు దీవించే కోణంలో అంత సత్యాత్ములై ఉండి అంత నిష్టతో ఉంటే వాళ్ళు దీవించినా శపించినా మంచిగా జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఉన్నారా లేదా అది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు దీవిస్తే మంచి జరుగుతుంది, శాపం పెడితే చెడు జరుగుతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మా ఋషి పరంపరలో ఎలా ఉంటుందంటే సాధువుల ధర్మంలో ఆశీర్వచనం పొందేటటువంటి కోణంలో ఆయన ఉన్నప్పటికీ ఇచ్చే కోణంలో ఇక్కడి సాధువు ఎవరైతే ఉన్నారో ఆయన 1,75,00,000 మంత్రజపం చేసి ఉంటే ఆ టాకింగ్ పవర్ వస్తుంది, వాక్కు పవర్ వస్తుంది. 1,75,00,000 లేకపోతే 3.5 సంవత్సరాలు మౌనంగానే ఉండాలి ఆయన. 3.5 సంవత్సరాలు మౌనంగానే ఉండాలి. అది లేకపోతే శుద్ధ సత్వ సంపన్నమైనటువంటి నిరాహార యోగత్వాన్ని పాటించి ఉండాలి. ఇన్ని పాటిస్తేనే మాకు ఆశీర్వదించే శక్తి వస్తుంది, శాపం పెట్టే శక్తి వస్తుంది. ఇంకా అవతలోళ్ళు ఏ సత్యంగా ఉండాలనో, ఎలా శాపం పెడతారో, ఎలా వరం ఇస్తారో సమాజమే డిక్లేర్ చేసుకోవాలి. కొన్ని అపోహలు అయితే క్రియేట్ చేశారు సమాజంలో. అది వాస్తవమా అవాస్తవమా మీకు తెలియదు, మాకు తెలుసు స్వామి, మాకు తెలుసు. అది ఇప్పుడు ఇన్ని ప్రమాణాలు నేను చెప్పాను. అవునండి. చూడండి, మద్య మాంసాదులు సేవించిన వాడు ఎవడు కూడా దీవించినా ఫలించదు, శాపం పెట్టినా ఫలించదు. అట్లా టోళ్ళతోనే ఏమన్నా అనిపించుకున్నా మన పనులు జరగవు, ఇంకా జరిగేది కాదు, జరగవు. గురుగారు అటువంటి వాళ్ళతో సంభాషించినా కూడా మన పనులు చెడిపోతాయి కానీ సక్సెస్ కావు. ఎందుకంటే ఆ నోరే పెద్ద. ఇప్పుడు ఒక జీవిని చంపి తిన్న తర్వాత ఇక్కడ ఉసురు ఉంటుంది. డ్రింక్ చేసిన తర్వాత మన శరీరంలో ఉండేటటువంటి దైవశక్తులు నిద్రావస్థలోకి వస్తాయి. శాస్త్రం దానికి ప్రామాణికమైన నిర్వచనం ఇచ్చింది. ఇప్పుడు ఎవరైతే మీరు అంటున్నటువంటి వాళ్ళు దీవిస్తారు శపిస్తారు అంటున్నారు కదా, వాళ్ళు ఏమి తినకుండా తాగకుండా తప్పుడు పనులు చేయకుండా నిరంతరం భగవంతా దేవా దేవా స్వామి అమ్మ 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 అనుకుంటూ ఉండాలనుకోండి, వాళ్ళు ఏమంటే అది అవుతుంది. ఉన్నారా లేదా కదా ఒకటి చూసుకుంటే చాలు. సో అంటే చాలా మటుకు మనం గ్రామాల్లో చాలా వింటుంటాం. అంటే ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు వారి నాలుక మీద మచ్చలు ఉన్నాయి, వాడు ఏదైనా సరే అంటే అవుతుంది అంటూ ఒక అపోహ జనాల్లో బాగా ఉండిపోయింది. నిజంగా నాలుకపై మచ్చలు ఉన్న వాళ్ళు అట్లా మాట్లాడితే నిజంగా అవి జరుగుతాయంటారా? పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారంగా ఆడవాళ్ళకు ఒక సంకేతం, మగవాళ్ళకు ఒక సంకేతం చెప్పి ఉన్నారు. ఈ సంకేత భావనతో ఎటువైపు ఏ మచ్చ ఉంటే అది కూడా నాలుక కిందన పక్కన పైన నడి నాలుక మీదన పక్కపోంట అనే దానికి ప్రమాణాలు ఉన్నాయి. ఒక నాలుక నిండా నల్లగా ఉందని అన్నీ అంటే సరిపోదు అంటే సరిపోదు. దానికి కూడా కొన్ని స్థానాలు ఉన్నాయి, దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతి ఉన్న వాళ్ళు అన్న మాటలు జరుగుతాయి వాస్తవంగా. ఇప్పుడు నారదుడు ఉన్నాడు, మీకు తెలుసు కదా, నారదునికి నడి నాలుక మీద మచ్చ ఉన్నదట. ఓకే. ఆయన చిచ్చు పెట్టగలడు, చిచ్చు తొలగించగలడు. 2 అర్హతలు ఉన్నాయి ఆయనకు. ఈ అర్హత కన్నా అతనికి ఇంకొక అర్హత కూడా ఉన్నది. ఆయన మహాబ్రహ్మచారి కాబట్టి లోక కళ్యాణం చేయగలడు, లోక వినాశనం కూడా చేయగలడు. ఇది ఒక ప్రమాణం, మీకు అందరికి అర్థం కావాలనే వ్యక్తి కాబట్టి. అట్లా ఉన్నాయి. నాలుక మీద మచ్చలు ఉంటే జరిగితే మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఎటువైపు ఉన్నాయి, ఎవరికి ఏ దిశగా ఉన్నాయి తెలుసుకుంటే దాన్ని బట్టి మనం నిర్ధారణ చేయొచ్చు. అంటే స్వామి, ఇప్పుడు మీరు అన్నట్టుగా అమ్మవారి దీక్షలు ప్రారంభించే సమయంలో, అమ్మవారి దీక్షను ధరించాలనుకున్న సమయంలో చాలామంది చాలా రకాలుగా చాలా పూజలు వారికి తోచినట్లు వాళ్ళు దీక్షను స్టార్ట్ చేస్తారు. నిజంగా అమ్మవారి దీక్ష చేస్తే ఎట్లాంటి నియమాలు పాటించాలి, ఎట్లాంటి నియమాలతో అమ్మవారికి దగ్గర కావాలి? ప్రపంచంలో సెల్ఫ్గా స్వతంత్రంగా ఏది చేయడానికి ఎవరికి హక్కు లేదు. ఈ జగత్తు ఇన్ని పరివర్తనాలతో ఇన్ని ప్రభావాలతో అల్లుకున్నదంటే ఎన్నో తరాల ఎంతోమంది యొక్క శ్రమంగా ఇన్ని అద్భుతాలు జరిగినాయి. కాబట్టి దేని మీద కూడా స్వతంత్రంగా నిర్ణయం చేసుకునే హక్కు, నడిచే హక్కు ఎవరికి లేదు. అందున ఆధ్యాత్మికంగా స్వతంత్రంగా సెల్ఫ్గా నడిచే హక్కు ఎవరికి లేదు. పర్టిక్యులర్లీ గైడెన్స్ తీసుకొని దాని సమగ్రమైన వివరాలను అనుసరించి చేస్తేనే ఆ పూజలు ఫలిస్తాయి, వాళ్ళ దీక్షలు ఫలిస్తాయి. లేదంటే అంతకన్నా 10 రెట్లు తిప్పి కొడతావు అవి. అంటే అవి తిరిగి మళ్ళీ ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే భగవంతుడు అంటే ఆషమాష కాదు, ఆటపాటలు కాదు, బొప్పలాట కాదు, బొమ్మలాట కాదు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఏది ఏమైనా అనుభవజ్ఞుడైన వాళ్ళతోటికి వెళ్ళి తెలుసుకొని చేసేదాని లోపల మీరు తప్పకుండా మంచిని చూస్తారు, మంచి సాధిస్తారు. లేకపోతే ఇబ్బందులు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత వర్తమానంలో సమాజంలో ధార్మిక పరిషత్ అంతా కూడా కలుషితం చెందింది, ప్యూరిటీగా లేదు. నేను డిక్లేర్ చేసి చెప్తాను మీకు, అంత కలుషితమే. వాస్తవంగా మనం చూస్తుంటాం
వినాయక చవితికి నిమజ్జనాలు కానీ ఇంకోటి కానీ అంటే వాస్తవికతను పక్కదారి పట్టించి దాన్ని దీక్షను అనేది వేరే రూట్లో తీసుకుపోతుంటారు. అటువంటి వాళ్ళకి మాత్రం ప్రమాదాలు తప్పవంటారు. ఇది శాస్త్రం చెప్పింది కదా, సిద్ధాంతంలో వ్యక్తిగత నిర్ణయాలు పనికిరావు. సిద్ధాంత ప్రమాణం ఏంటంటే సామూహికమైనటువంటి నిర్ణయమే సిద్ధాంత సత్యం. ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎన్నో కోణాలను అనుసరించి ప్రతిపాదించినట్టు కాబట్టి వ్యక్తిగతమైన అభిరుచిని వ్యక్తిగతమైన జ్ఞానాన్ని అక్కడ ప్రమోట్ చేయకూడదు అని వీళ్ళు ఏం చేస్తారంటే దీక్షలు ఇస్తారు, వాళ్ళ అభిరుచిని అడ్డం పెట్టుకొని కొన్ని స్వతమైనటువంటి సేవలు చేయించుకుంటారు. శాస్త్రం ఒకలాగుంటుంది, వాళ్ళ సేవలు ఒకలాగుంటాయి. ఇక్కడ పక్కదారి పట్టి ఇప్పుడు దీక్షలు అంటే విలువలు లేకుండా అయిపోయినాయి, మంత్ర సాధనలు అంటే వాల్యూ లేకుండా అయిపోయినాయి, పరంపరలు అంటే చీప్ అయిపోయినాయి, స్వామీజీలు అంటే హేయమైన వాళ్ళు, వాళ్ళదేం పని ఈ సమాజానికి? ఏ స్వామి, మీరు అన్నట్లే స్వామీజీల గురించి అంటే కొంతమంది ఒక 100 మంది స్వామీజీలు ఉన్నారు అనుకున్నాం, దాంట్లో 90 మంది నిష్ఠతో ఉండి 10 మంది తప్పుడు దారి పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ మిగతా వారికి అందరు కూడా వస్తుంది కదా. దీని మీద ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలి. ప్రభుత్వానికి బాధ్యత. ఎండోన్మెంట్ వ్యవస్థను పెట్టి దేవాలయాల దగ్గర ఉండే డబ్బును తీసుకుపోయే ప్రభుత్వం ఇటువంటి స్వామీజీలను ఇటువంటి సిద్ధాంతంలో అవగాహన లేనటువంటి వాళ్ళని పట్టుకొని సమాజం నుంచి బహిష్కరణ చేసి ప్యాంటైన్ చేసి ఊరంతా తిప్పించాలి వాళ్ళని. ప్రభుత్వం నియంత్రించట్లేదు కాబట్టి వీళ్ళందరూ పెరిగిపోతున్నారు. ఇప్పుడు ఏమంటారు, ఏం పని ఈ స్వాములతోటి, ఈ లోకానికి ఏం లాభం, ఈ స్వాములతో ఈ సమాజానికి ఒడిగేదేంది, ఏం లాభం ఈ కొడుకులతో అంటారు ఎక్కతక్క. అవును సార్, మీ మానానికి బట్ట దాపు కట్టుకున్నామని చెప్పింది మేమే. ఈరోజు ప్రతి ఒక్కరూ మానంకి దాపుగా బట్ట కట్టుకొని తిరుగుతున్నారంటే కారణం స్వామీజీలే. మిమ్మల్ని చూసి నేర్చుకున్నారు. ఈ ప్రపంచానికి ఆయుర్వేదం పరిచయం చేసింది ఎవరు? ఇన్ని ధర్మశాస్త్రాలను ఇచ్చింది ఎవరు? ఈ గుళ్ళల్లో గోపురాల్లో ఈ పూజలు అర్చకత్వం ఆ తంతు భేదం ఆ వివరణ ఇచ్చింది ఎవరు? ఋషులు ఇచ్చిండ్రు. నీవు తెచ్చుకున్నావా? ఈ నినమొన పుట్టినవి వారసత్వ పరంపరంగా పీఠ పరంపరంగా వస్తున్నటువంటి జ్ఞానమే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీశైలంలో జరిగే పూజలు. మా నుంచి ఏం పని అని అడగకండి. మా నుంచి మీరు ఆశించవలసింది పొందవలసింది ప్రపంచంలో చాలా ఉంది స్వామి. అందరిని ఒకటే తాటి మీద తీసుకొచ్చి నిందించడం కూడా మంచిది కాదు. స్వామి, అంటే ఒకటి మనం వాస్తవంగా మీరన్నట్టుగానే ఒకవైపు క్రిస్టియన్ మతంలో చూసుకుంటే కనుక జీసస్ అంటారు, అల్లా, ముస్లిం మతంలో చూసుకుంటే అల్లా అంటారు. కానీ హైందవ మతంలో అంటే ఈ మతంలో మాత్రం రకరకాల దేవుళ్ళు ఉంటారు, రకరకాల అంటే చాలామంది దేవుళ్ళు ఉంటారు, చాలామందిని మొక్కుతుంటారు, రాళ్ళు చెట్లు ఈ అన్నిటిని కూడా భారతీయ సంస్కృతిలో ఒక మంచి సంప్రదాయంగా కూడా గుర్తిస్తారు. దీని మీద అంటే మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి? వాస్తవంగా ఇంతమంది దేవతలు ఇంతమంది పూజించడానికి ప్రధాన కారణం ఏమని అనుకుంటున్నారు? ఇందులో సింపుల్గా చెప్పాలంటే విజ్ఞానం అజ్ఞానం రెండు ఉన్నాయి. విజ్ఞానం ఎవరిదయ్యా అంటే మనది. చూడు, ఆస్వాదించగల మనసుండి గౌరవించగల బుద్ధి జ్ఞానం ఉంటే ఎవరినైనా గౌరవించవచ్చు, ఎవరినన్నా ప్రేమించవచ్చు, ఎవరిలోనన్నా మాతృత్వం చూడవచ్చు. అలా చూసే గుణము, ఆ ప్రేమ, అభిమానము, ఆ గొప్పతనం మాలో ఉంది కాబట్టి ప్రతి దాంట్లో దైవత్వాన్ని చూడగలిగినాం మేము. ఆ మంచితనం మాలో ఉంది కాబట్టి రాయిలో చూసినాం, ఎద్దులో చూసినాం, కుక్కలో చూసినాం, ఆకులో చూసినాం, చెట్టులో చూసినాం, పుట్టలో చూసినాం. ఆ మనస్సు ఉంది మా లోపల, చూసే మనస్సు మంచిగా, అంకిత భావం ఉంది మా లోపల కాబట్టి అన్ని చోట్ల భగవంతుని చూసుకోగలిగినాం. వాళ్ళకు లేదేమో, ఒకే చోట ఆగిపోయారు. ఇంకొక సింపుల్ లాజిక్ చెప్పాల్సి వస్తే అంధుడికి ఒకే వర్ణము, గుడ్డివాడికి ఒకే వర్ణము, కళ్ళుండేవానికి అనేక వర్ణాలు ఉన్నాయి. అవి అందమైన ప్రపంచంలో ఎన్నో అద్భుతాలను చూడగలుగుతాం. అలా శోధించవలసినటువంటి జ్ఞానము, అన్వేషించగలిగినటువంటి తాపసిక శక్తి మాలో ఉంది కాబట్టి అనేకమైన దేవతలను దర్శించగలిగినాం, సమాజంకి ఇవ్వగలిగినాం. అసలు హైందవ ధర్మం అంటే ఏం చెప్తారు? అంటే దానికి సంక్లిష్టంగా అంటే క్లియర్గా ఇది హైందవ ధర్మం అంటే ఇది అని ఎలా చెప్తారు మీరు? ఈ ప్రపంచంలో భగవంతునికి సరిసమానమైనటువంటి స్థితి గతి శాస్త్ర ప్రమాణం ఏదైనా ఉన్నది అంటే అది హిందూ ధర్మమే. హిందూ ధర్మం కన్నా గొప్ప ధర్మం లేదు, రాదు, ఇక ముందు ఉంటలేదు. సృష్టి ధర్మం హిందూ ధర్మం, సృష్టి విజ్ఞానం హిందూ ధర్మం, ప్రకృతి విజ్ఞానం హిందూ ధర్మం, ఖగోళ విజ్ఞానం హిందూ ధర్మం. నువ్వు ఇక్కడ తిప్పికొట్టు, అక్కడ తిప్పికొట్టు, ఎక్కడని తిప్పికొట్టు, హిందూ ధర్మమే ప్రపంచమంతా ఉంటుంది. అంటే చాలామంది సాధువులను చూస్తుంటాము, వాళ్ళు కొన్ని చోట్ల అంటే అందరినీ మనం నిందించాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్ల దేవుళ్ళను అడ్డం పెట్టుకొని భక్తిని ఒక వ్యాపారంగా మారుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారికి మీరు ఏం చెప్తారు? అంటే అది పూర్తి స్థాయిలో అది తప్ప, రైటా,
అంటే మీరు చెప్పే అంశం ఏంటి మీ మీడియా వాళ్ళు పుణ్యం కట్టుకుంటే అందరు బయటకు వస్తారు స్వామి? ఇది రెండు కోణాల మీద ఆధారపడి ఉంది. ఒకటి రాజ్యాంగబద్ధమైన కొన్ని చట్టాలు తీసుకురావాలి స్వామీజీల మీద కూడా తప్పదు స్వామి. అండ్ సెకండ్ పాయింట్ గవర్నమెంట్ దీన్ని దృష్టిలో తీసుకోవాలి. స్వామి. మూడవది మీలాంటి మీడియా పాత్రికేయులు కూడా దీని మీద ఫోకస్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళని బయటికి తీస్తూ ఉంటే అందరూ బ్యాక్ స్టెప్ కు వెళ్ళిపోతారు, అసలైన వాళ్ళు మాత్రం మిగిలిపోతారు అని చెప్పి మాయించటోళ్ళకు నెత్తి నొప్పి తగ్గుతుంది. స్వామి. మా ఇంటిలో నెత్తి నొప్పి తగ్గుతుంది. ఇప్పుడు నిరంతరము భగవత్ సేవ కొరకు శరీరాన్ని కృషింపజేసి సదా ఈశ్వర ఈశ్వర అనుకుంటా మా ఆత్మను మా శరీరాన్ని అందు రమింపజేస్తున్న వాళ్ళని కూడా కింది నుండి పైకి చూస్తారు. మార్కెట్లోకి పోతే కొత్త బాబా వచ్చిండ అంట డైరెక్ట్ బాబా మాకు టైటిల్ బాబా, బురిడి బాబా అంటారు, కొత్త బాబా అంటారు. అసలు ఎలా ఏం అనుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. వాళ్ళంతవరకు మమ్మల్ని అనాలిసిస్ చేసిండ్రంటే ఇంకెవరినో వాళ్ళు అలా చూసి ఉంటారు. అవునవును స్వామి, సమాజంలో అది జరిగింది కాబట్టి మీ ఒకరి మీద నిందిస్తారు. అటువంటి వాళ్ళనంతా కూడా గవర్నమెంట్ కొంచెం దృష్టి పెట్టి వాళ్ళని తీసి పక్కకు పెట్టగలిగితే మాలాంటి వాళ్ళకు కొంత గౌరవం మిగులుతుంది. అదే నేను చూసినాం, నిన్ననే అమావాస్యను కూడా చాలామంది నిన్న అమావాస్యను ఒక ప్రధానమైన రోజుగా కూడా చూస్తారు. వాస్తవంగా నిజంగా అంటే నాకు కూడా ఇప్పటికి కూడా ఒక క్లారిటీ అనే అంశం ఏంటంటే అమావాస్య రోజు బయటికి వెళ్ళకూడదు, ఏం పనులు చేసినా కూడా అవి సెట్ కావు, కావలసిన పనులు కూడా అవుతాయి అంటూ కూడా ఒక ఉండి ఇప్పటికి కూడా దాన్ని పాటిస్తూ వస్తున్నారు. వాస్తవంగా అమావాస్య రోజుల్లో చేయాల్సిన పనులేంటివి, చేయకూడని పనులేంటివి, దీని మీద మీరు ఇచ్చే ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ అవసరం ఉంది. శాస్త్రీయంగా పర్యావరణ సిద్ధాంతం ప్రకారంగా మనకు జ్యోతిషం ప్రకారంగా వాస్తవంగా అమావాస్య కీడు. ఏదో అత్యవసర పరిస్థితి ఉంది, ఇంకేదన్నా అనారోగ్య సమస్య ఉంది, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నాము, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అంటే వెళ్ళొచ్చు, తప్పులేదు, అది భగవంతుడు చూసుకుంటాడు. అనాలోచితంగా ఫ్రీగా విహారయాత్రగా వెళ్తున్నాము, ఎక్కడో తిరగనికి పోతున్నాం, అక్కడిక్కడ పోతున్నాం అంటే పోకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా జీవుడికి అంత పర్టిక్యులర్లీ భగవంతుడి నుంచి కనెక్షన్స్ రావు. ఆ రోజు ఆ ప్రాణ సంరక్షణ శక్తులన్నీ కూడా స్తంభింపబడతాయి. కాబట్టి ఆ అమావాస్యకు భగవంతుడు అంత రిజర్వేషన్ ఇచ్చిండు ఆ డేకి. అందుకే కొంచెం ఆచి తూచి ఉండండి, వీలైతే దేవుళ్ళ కాడ ఉండ్రి, ఇంట్లో ఉండ్రి, మంచిగా ఉండ్రి, ఏ పనులు చేయకుర్రి, సాహసవంతమైన పనులు చేయకుర్రి అని అనాదిగా మనకు ఒక నానుడి వచ్చింది. అది కొన్ని లక్షల మందికి ఆ రోజు అశుభం జరిగింది. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నము ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు రోడ్ల మీదకి పోతే బాడీ డీహైడ్రేషన్ అవుతుంది, మనకు శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి డాక్టర్లు ఎట్లా చెప్తున్నారు. అంటే కొంతమంది మీద జరిగి అస్వస్థ పాలై హాస్పిటల్కి వెళ్ళడం వల్ల డాక్టర్లు డిక్లేర్ చేస్తే 10 మందికి ప్రాచుర్యమైంది. అది అమావాస్య మీద కూడా కొన్ని లక్షల మంది మీద అనాలిసిస్ చేసిండ్రు మా ఋషులు గురువారం. అప్పుడు చెప్పిండ్రు, అయ్యా అమాసకి ఎక్కడ ఓకుర్రా, ఏం పని చేయకుర్రా, మంచిగా ఉండుర్రి, గిట్లా ఉండుర్రి, ఏమో అత్యవసరం ఉంటే పోరి, దేవుడు చూస్తాడు, అనవసరంగా ఓకుర్రా అని చెప్పేసి ఒక నియమం తీసుకొచ్చారు. ఇదే అమావాస్యకు క్షుద్ర పూజలు చేసేవారికి అనుకూలంగా ఉంటాయి అని అంటారు. నిజంగా క్షుద్ర పూజలు చేసేవారు అమాయకుల పైన అవి సాధ్యమవుతుంది అంటే ఏ తప్పు చేయని వారిపైన కూడా వారికి సంబంధించినటువంటి శత్రువులు కూడా కొంతమందిని ఆశ్రయిస్తూ వాళ్ళ మీద క్షుద్ర పూజలు చేయాలి, వారికి చేతబడులు చేయించాలంటూ కూడా చాలా సందర్భాల్లో మనం విన్నాం. నిజంగా అది వర్కౌట్ అవుతుందా? ఖచ్చితంగా అట్లాంటివి ఫలిస్తాయంటారా? ఆ కాలంలో పాతకాలంలో ఎలా ఉండే అంటే ఆకలి దప్పికల రుచి తెలిసినవాడు, కాలంలో వచ్చేటటువంటి ఎన్నో ప్రకృతి విపరీతమైన విపత్తులను ఎదుర్కొన్న వాళ్ళకు గట్టితనం ఉండే, గుండె ధైర్యం ఎక్కుంటుండే. అవును గురుగారు, అది మాత్రం శ్మశానంలో కూర్చొని జపం చేసినా జడిసేవాళ్ళు కాదు, బెదురుకునేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు కాదు. శారీరక దృఢత్వం అంటే ఆ కాలం అట్లా మలుస్తుండే అప్పటి మానవులని. ఇప్పటి అంత గట్టిగా లేరు. మంత్రానుష్ఠాన చంద్రిక ప్రకారంగా, మంత్రశాస్త్రాల ప్రకారంగా ఏ సాధకుడే కానీ ఒకవేళ చేతబడు చేయాలన్నా, ఏమన్నా దుష్టక్రియలు చేయాలన్నా, క్షుద్ర పూజలు చేయాలన్నా పుష్కర కాలం ఆయన కఠినమైన నియమాలకు కట్టుబడి పరిపూర్ణమైన బ్రహ్మచర్యంతో ఉండి నియమిత మంత్రదీక్షను అనుసరించి చేస్తేనే వానికి ఆ సిద్ధులు వస్తాయి, లేకపోతే రావు. పుష్కర కాలం అంటే 12 సంవత్సరాలు. వాస్తవంగా బీజ మంత్రాలన్నీ కూడా పుష్కర కాలం తర్వాతనే అవి ఫలించడం మొదలు పెడతాయి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తే రావు అవి. అంటే ఇప్పుడు జరిగే చేతబడులు అవన్నీ కూడా ఉత్త డొల్లనే అంటారా? అపోహాలు అవతలి వారిని దెబ్బతీయాలంటే ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. అంటే ఈ చేతబడులను ఒకవేళ సైన్స్కు అనుసంధానిస్తే అంటే దీంట్లో కంపేర్ చేస్తే ఎట్లా చెప్తారు మీరు? జెనెటిక్ థియరీ, డిఎన్ఏ ఫార్మింగ్, డిఎన్ఏ రీఫార్మింగ్ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు మనకు సిగ్నలైజేషన్ ఎలా ఉంటుందో శాటిలైట్ సిస్టమ్ ద్వారా ఈ జీవధర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ప్రకృతికి వీళ్ళకు కనెక్షన్ ఉంటుంది. ప్రాకృతికమైన ప్రకృతి యొక్క స్తంభన క్రియనే చేతబడులు.
అవి స్తంభిస్తే మనం ఏం పని చేస్తాం? ఇప్పుడు మన కరోనా వచ్చింది, అవును గురుగారు. ఆక్సిజనైజేషన్ మైనస్ అయిపోయింది, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయిందనే కదా చాలా మంది చనిపోయారు. అవును, అంటే వాస్తవం. గాలికి మన శరీరానికి ఏదో కనెక్షన్ ఉంది. ఉన్నట్టే కదా. పాంచభౌతికమైన స్థితి మీద వాళ్ళు పట్టు సాధిస్తారు. అప్పుడు మనసులతో కానీ జీవులతో కానీ వాళ్ళు ఆటలాడతారు. ఆ స్థితికి రావడానికి కూడా ఈ సాధకుడు ఎన్నో కఠినమైన నియమాలకు ఓర్చుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకి ఏది రాదు, అంత డాష్ చేసి. ఇప్పుడు మేము అభ్యాసన యోగంలో ఉన్నాం కదా, ఇప్పుడు మేము చేసినాం. అంటే నిజంగా అభ్యాసన యోగం చేసి పూర్తిస్థాయిలో దాని మీద పట్టు సాధిస్తే ప్రకృతి మీకు సహకరిస్తుందని అనుకుంటారా? ఎందుకు సహకరించదండి? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఒక అతను వచ్చాడు మన ఆశ్రమానికి. గురుగారు, ఆయనకు ఇంట్లో రోజు పాములు వస్తున్నాయట. గురుగారు, పోనీ ఇంటి చుట్టూ ఏదన్నా కంప చెట్లు ఏమైనా అడవి లాంటిది ఉన్నా అన్న లేదు. ఊరు మధ్యలో ఇల్లు ఉంది, మొత్తం ఇంటి చుట్టూ రోడ్లు, సిసి రోడ్లు, అవకాశమే లేదు రావడానికి. కానీ పాములు వస్తున్నాయి. మళ్ళీ కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు, సంవత్సరంన్నర అయ్యింది. ఇంటి నిండా టైల్స్ పెట్టాడు, మంచిగా గ్రానైట్ వేసాడు. గురుగారు, పాము రావడానికి వెంట్రుకంత అవకాశం లేదు, కానీ పాములు వస్తున్నాయి. ఎట్లా? అదే విచిత్రం, ఇక్కడే మీకు తిరకాస్తున్నది. నేను వచ్చాడు ఆయన, గురూజీ ఇట్లా వస్తుందని ఇంత అమ్మవారు కుంకుమ ఇచ్చాను, నీళ్ళలో కలిపి సంప్రోక్షణ చేయి, ఏమైనా దుష్టశక్తుల ప్రభావం ఉంటే పోతుందన్న. చల్లిండు, పోలా. ఒక పచ్చి టెంకాయను అభిమంత్రించి ఇచ్చాను, వెళ్ళి కట్టునాయనన్న గరుడ మంత్రాలతో, పోలా. అలాగే వస్తున్నాయి. ఏంటయ్యా అని కొంచెం డెప్త్గా సెర్చ్ చేశాను నేను, మాకున్న యోగ బలంతో. ఒక పెద్ద రీజన్ కనిపించింది గురుగారు. ఆ రీజన్కి నేను చేయవలసింది ఏమొచ్చింది తెలుసా? అబ్బా, ఇప్పుడు ఆయనను మంచి చేయలే కదా నేను. ఖచ్చితంగా మిమ్మల్ని నమ్ముకొని వచ్చాడు కాబట్టి అది ఏం చేయాల్సి వచ్చింది అప్పుడు నాకంటే, భూత ప్రాయోపవేశం చేయాలా. భూత భూత ప్రాయోపవేశం అంటే పంచభూతాలలో జనించినటువంటి 84 లక్షల జీవరాశుల యొక్క నాడి మీద మంత్రప్రయోగం చేస్తే వెనక్కి అయిపోతాయి. అదొక పెద్ద విద్య. దాని మీద సంవత్సరంన్నర మనం రీసెర్చ్ చేస్తే తప్ప అది వశం కాదు, తపస్సు చేస్తే. మరేమంటావు? ఇప్పుడు ఆ సమస్య క్లియర్ అయిందా? అయ్యింది. నంబర్ కూడా ఇస్తా, మాట్లాడతావా? ఓకే 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 గురుగారు, వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నెంబర్ తీసుకుంటా, తీసుకో. ఆయనతో కూడా నేను మాట్లాడిస్తా. అంటే గురువు గారు కెమెరా తీసుకొని రికార్డ్ చేయి మొత్తం ఇల్లంతా. ఓకే, ఇప్పుడు ఆ సమస్య క్లియర్ అయింది. అయిపోయింది, మంచిగా. అంటే చాలా మంది అంటే మన దాంట్లోనే దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తూ ఇటువంటివి కొన్ని లీలలు, కొన్ని అద్భుతాలు కెమెరాల ముందు చెప్పనీకే మనసు ఒప్పదు. మనిషి ఆశావాది. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు అంత ఏం చేస్తారు, ఇంకా ఎంతమంది చూసి అంతమందికి ఏదో సమస్య ఉంటుంది. అబ్బా, స్వామీజీ పని చేశాడా, అయితే మాకుంది, పోదాం పదా అంటారు. నా బుర్ర తింటారు, వచ్చి నా బుర్ర తింటారు. నన్ను పండుకొని ఇస్తలేరు, నన్ను ఏం పని చేసుకుని ఇస్తలేరు, పూజలు చేసుకుని ఇస్తలేరు. మాణికేశ్వర్ మాతో ఒక మాట అంటుండే ఇక్కడ, అమ్మవారు మహాయోగిని, మనసుల నమ్మక కొడుక, మనసుల మాయల వడకు, నిన్ను భగవంతునికి దూరం చేస్తారు చూడ అంటుండే. ఇప్పుడు అదే అయింది నా పరిస్థితి. ఎప్పుడైతే మీరు బాహ్య ప్రపంచంలోకి జన ప్రపంచంలోకి వస్తారో మీరు దేవునికి దూరం అవుతారా అంట? కాకపోతే ఇంకా ఈ సమయపాలన తెలియకుండా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నిన్న ఆదివారం అమావాస్య కదా, పొద్దున్న 6 గంటలకు కూర్చుంటే రాత్రి 8:30 అయింది, ఇంకా తగ్గట్లా. నాకేమో సంధ్యా సమయ అనుష్ఠానం మాకు ఉంటుంది. స్నానం చేసుకొని అన్ని అంగన్యాస కరన్యాసాలు చేసుకొని జపం తపం చేసుకునేది ఉంటుంది. ఎక్కడ జపము ఎక్కడ తపము, అదేమో బిజినెస్ కాదు, వ్యాపారం కాదు, వాళ్ళతోనే ఉసినింక్ అయింది. పోనీ వాళ్ళతో వచ్చి స్వాములతో వచ్చి ఇంత ఆశీర్వాదం తీసుకొని పోతారంటావా? వాళ్ళ సంసారం అంతా చెప్పుకుంటూ కూర్చుంటారు. అంటే వాళ్ళ సమస్యలు అలాంటివి, మధ్యతరగతి కుటుంబాలు మొత్తం కూడా. అది సమస్య కాదండి, వెటకారం. సమస్యకు ఒక లెక్కు ఉంది, ఒక తిక్కు ఉంది. వెటకారం అది ఏంది సోది? గంట సేపు కూసుంటే నీ సమస్యలు పోతాయా? అగ్నితో పోయి కౌగిలించుకుంటేనే నువ్వు కాలిపోతావు, దాని మీద కూసుంటే కాలిపోవాల్సిన అవసరం లేదు. సత్యమైన యోగిని దర్శించుకుంటేనే నీ పాపాలు పోతాయి. ఇంకొక విషయం చెప్తా, సమస్య వచ్చింది ఎలాగో తీరడం అలాగే. గురుగారు, నీకు ఆ సమస్య ఎలా వచ్చింది? స్వయంకృత అపరాధమా, పెద్దలు చేసిన పాపమా, నీవు చేసుకున్న పాపమా ఏంటి? దాని ధర్మాన్ని బట్టి అది నివారించబడతా తప్పిస్తే ఏదో స్వామీజీల దగ్గరకు పోతే, తిరుపతికి పోతే, శ్రీశైలం పోతుంది అనుకోవడం కల్లా. మహాత్ములను, మహితాత్ములను, యోగులను, ఋషులను దర్శించుకుంటే, పుణ్యక్షేత్రాలకు, పుణ్యతీర్థాలకు పోతే వచ్చేది పుణ్యం, సుకృతం, ఆశీర్వాదం వస్తుంది. దీనివల్ల జరిగే అద్భుతాలు జరుగుతాయి, మీ పిచ్చి పిచ్చి కోరికలు తీరవు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తానండి, వింటున్నారా? గురుగారు, ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటి ఆ ఉదాహరణ? ఒక అతడు పెయ్యి బలిచి బాగా వచ్చిన డబ్బులతో తాగి 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 కిడ్నీ ఫెయిల్యూర్ అయి పడ్డాడు. అవునండి. వచ్చి స్వామిల కాలం మీద పడితే బాగా కావాలనా? అది ప్రతి డిపార్ట్మెంట్కి ఒక రూల్ ఉన్నట్లనే ఆధ్యాత్మిక డిపార్ట్మెంట్ కూడా ఒక రూల్ ఉంది. ఏంటి? మద్య మాంసాదులు సేవించకండి, పరస్త్రీ సాంగత్యం చేయకండి, సుఖ సంతోషాలతో ఉండండి. మెయిన్ గైడ్ లైన్స్ అది.
మా రూల్స్కు ఎదురుగా నువ్వు జీవించావు, తాగావు, చెడిపోయావు. ఇప్పుడు మా రూల్స్లో నువ్వు లేవు, మేము ఎట్లా అనుగ్రహించాలి? అది పాసిబుల్ కాదు. అది ఇప్పుడు ప్రపంచమంతా అలాగే ఉంది. వాళ్ళకు వ్యాపారం చేసే అవగాహన ఉండదండి. ఆశకు డబ్బులు పెడతారు, మోసపోతారు, వచ్చి కాళ్ళ మీద పడతారు. వినండి, అవును అవును. వాళ్ళకు సమగ్రమైనటువంటి విషయ సూచక, విషయ పరిజ్ఞానమే ఉండదు. సాహసానికి మించిన పనులు చేస్తారు, విచ్చలవిడిగా డబ్బును వాడతారు, వచ్చి కాళ్ళ మీద పడతారు. ఎలా బాగా చేయాలండి? పోనీ మా ఆశీర్వాదం, మా తపో మహిమ, మా మంత్రబలమే సత్యమైతే కాళ్ళు చేతులు గట్టిగా ఉన్న నిన్ను బాగు చేసే బదులు ఎంతో మంది మెంటల్ డిజార్డర్తో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్యాన్సర్ హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్లో, ప్రపంచంలో ఉన్న ఎంతో మంది అనాథులు, అంధులు, వికలాంగులు, మానసిక దౌర్బల్యం కోల్పోయిన వాళ్ళు బస్టాండ్లో, రోడ్ల మీద చాలామంది ఉన్నారు. మా తపస్సు సత్యమైతే ఓలను బాగా చేయలే కదా. అవునండి. అయ్యో నువ్వు కనీసం విసర్జించన కడుక్కోగలుగుతున్నావు, వాళ్ళు అది కూడా చేతగాని వాళ్ళు ఉన్నారు. అవును గురుగారు. దేనికి ఏం పని చేయాలి అవే పని చేస్తాయండి. అంటే ఒకవేళ అట్లా వస్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు? ఇట్లా అంటే ఎవరైతే ప్రకృతిని ధిక్కరించి ఏం చెప్తాము? ఆశీర్వాదం ఇస్తాము, నెత్తిమిన చేతులు పెడతాం, బాగా అవుతుంది, బాగా అవుతుంది, బాగా అవుతుంది. ఇంకో వారం 10 రోజులు తిరుగుతాడు, వస్తాడు, 5 రోజులు అవి తిరిగితే నాకు బాగా కాలేదంటాడు. ఇంకేం చెప్తాం? అవుతుంది పో అంటాం, ఏమనలేదు. అంటే వాస్తవంగా మనము చాలా మటుకు చాలా మందిని చూస్తుంటాం. ఒకరొకరి కోరికలు ఒక్కోలాగా. అంటే కొందరు దైవభక్తి కోసం వస్తే, కొందరు ఆత్మలచే బాధింపబడ్డోళ్ళని అని కొంతమంది, మాకు నిజంగా ఆత్మలు, ప్రేతాత్మలు మమ్మల్ని వేధిస్తున్నాయని చెప్పి చాలామంది. అట్లాంటి సిచ్యువేషన్లు మీ దగ్గరికి ఎవరైనా వస్తున్నారా? వాస్తవంగా ఆత్మలు, ప్రేతాత్మలకు మధ్య తేడా ఏంటి? స్పిరిచువల్ డిపార్ట్మెంట్ అంటేనే సంసార ధర్మంలో ఉండే 64 సమస్యలకు నిలయం. సంసారులకు 64 సమస్యలు ఉంటాయంట. మేమే డిక్లేర్ చేసినాం దాన్ని కూడా. మా బుద్ధి ఎంత స్మార్ట్ చూడండి. హిందూయిజం నేను ఇంతకుముందు అడిగినావు కదా, వేరే రిలీజియన్ వల్ల ఉండవు. వాస్తవం గురుగారు. అది మేము మనిషి యొక్క జీవితంలో 64 అవస్థలతో బాధపడతాడని మేము రీసెర్చ్ చేసి తీసినాం. 64 సమస్యలకు పరిష్కారం చేసి పరిష్కృతం చేసి పరిష్కారకర్త అయితేనే హీఈస్ ద పర్ఫెక్ట్ స్వామీజీ అని డిక్లేర్ చేయాలి. 100%. వాస్తవం. అలాగే సమాజంలో మనిషి ధర్మంలో లేడు కాబట్టే మా శక్తులు కూడా పనిచేయకొచ్చినాయి. ఏం చేస్తావు? వాళ్ళు చాలా తప్పుల్లో జీవిస్తారండి గురుగారు. మనిషి కరెక్ట్ జీవించడు, జీవితంని వాళ్ళే శూన్యం చేసుకుంటారు. అక్కడికి కూడా ఎంతో అంతో మేము కూడా కొంత, అంటే మా జీవితాలు, మేము బ్రతికిన మా బ్రతుకు, మా చిన్నతనంలో మేము పడ్డ కష్టాలు కూడా మాకు ఆ పెయిన్ ఉంటుంది కదా. అవునండి. నా వరకు వేరే స్వామీజీల గురించి నాకు తెలియదు. ఆ కష్టాన్ని చూసి ఓర్వలేపక అమ్మవారి ముందు రోజు క్షమాభిక్ష చెప్తా. ఏంటి అమ్మా, నేను సత్యవంతుడైతే నా సత్యం నీవు తీసుకోవాలని బాగా చేయంట. అట్లా చాలామంది బాగా అవుతున్నారు ఇక్కడ అంబాత్రయ క్షేత్రంలో. అంటే మీరు అన్నట్లు వాస్తవిక ప్రపంచంలో నడుస్తున్నదే అట్లా. ఎందుకంటే చాలా మటుకు ఎంతో కొంత దైవభక్తి వైపు ఉండి ఏదో చేద్దామనుకున్న స్వాములకు కావచ్చు, మిగతా వారికి ఏమైదురుతుందంటే అప్పుడప్పుడే పుట్టుకొచ్చి దాని మీద అవగాహన లేని వారు ఏదో చేస్తామని చెప్పి ప్రజలను వాళ్ళతో డబ్బులు లాక్కోవడం ఇట్లాంటివి చేస్తున్నారు కాబట్టి జనాలు నమ్మడం లేదు. ప్రజలు కూడా ఏం చేయాలంటే, ఒక అతను స్వామీజీగా మార్కెట్లోకి వచ్చాడంటే విశ్లేషణ చేయాలి ఆయన గురించి పూర్తి. ఆయన జీవితం ఎలా గడిచింది, ఆయన బ్రతికిన బ్రతుకేంటి, సునాయాసంగా ఏ విధమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏ విధమైన గురు పరంపర లేకుండా స్వామీజీ అయ్యిండా, పోని అయ్యిండే అనుకుందాం. ఆయన తపస్సు ఏంటి, ఆయన జ్ఞానం ఏంటి, ఆయన నడిచే నడవడిక ఏంటి, పరంపరగా ఆయన కొలిచే దేవత ఎవరు, ఆయన ద్వారా జ్ఞానం పొందిన వాళ్ళు ఎవరు, ఎంతవరకు బాగుపడ్డారు, ఇవన్నీ సమగ్రంగా తెలుసుకొని పోయి కాలం మీద పడితే అంతో ఇంతో పుణ్యం వస్తుందండి. సంపూర్ణమైనటువంటి మీరు అన్నట్లుగానే సంపూర్ణమైనటువంటి గురువుగా, స్వామిగా రావాలి అంటే దానికి అంటే ఏదైనా సూత్రం ఉంటుందా? ఖచ్చితంగా ఇది పాటిస్తే సంపూర్ణమైన వ్యక్తిగా ఇతన్ని అనొచ్చు స్వామీజీ అంటే ఏం చెప్తారు? చతురాశ్రమ ధర్మాల్లో ఏదో ఒక ఆశ్రమ ధర్మాన్ని కట్టుబడి ఉండి, శాస్త్రం మనకు సనాతన ధర్మంలో చెప్పినటువంటి కొన్ని ధర్మశాస్త్రాలకు అనుగుణంగా ఆయన బ్రతకగలిగితే గురుగారు తప్పకుండా గురువు అని డిక్లేర్ చేయవచ్చు. శాస్త్రం లేదు, ఏది లేదు, నా మెంటాలిటీకి తగ్గట్లు నేను నడుస్తా, నేనే దేవుణ్ణి, నాకు అమ్మవారు చెప్పింది, అమ్మవారు నన్ను గుండు గీసుకొని ఇక్కడ ఇది పెట్టుకున్నామన్నది, అక్కడ అది పెట్టుకున్నామన్నది అంటే నీ దూల తీరుతుంది, పోయిన వాళ్ళ దూల తీరుతుంది తప్పిస్తే అమ్మ సత్యంగానే ఉంటుంది ఉన్నతోటి.
అంటే మీరు అన్నట్లుగా ఎగ్జాక్ట్ మీరు ఇంకొంతమంది చాలామంది గురువుగారు రెగ్యులర్గా అమ్మవారిని పూజిస్తూ వస్తున్నారు, అమ్మవారికి సేవలు చేస్తూ వస్తున్నారు. నన్ను అనకండి. మీకు తోచినంత వారికి ఒక భక్తి మీద ఒక రకమైనటువంటి మార్గాన్ని ఉపదేశిస్తున్నారు. మరి ఇట్లా ఉన్న స్వాములు ఎక్కడన్నా అంటే వేరే అప్పుడప్పుడే పుట్టుకొచ్చినటువంటి స్వాముల మీద అట్లాంటి వాళ్ళ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు? మీరు నన్ను అనకండి ఇందులో. గురుగారు వేరే స్వామీజీలను అనండి. నన్ను ఎందుకు అనొద్దు అంటున్నా అంటే, నా జన్మను ఇంతవరకు చాలామంది ఎంతోమంది నా గురించి అడిగారు, చేశారు, నాకు తోచిన కాడికి చెప్పినా కానీ వాస్తవంగా నా జన్మ కర్మ సంభవమే ఒక విచిత్రం. చెప్పండి గురుగారు, అదేంటి? అయ్యో వద్దండి, కెమెరాల ముందర చెప్పొద్దు దయచేసి. చెప్పండి గురుగారు మా కోసం. అయితే నేను ఏమాత్రము ఆ జగన్మాత యొక్క దాసుడిగా ఉండి కూడా ఏమాత్రము కూడా నా సెల్ఫ్గా నా సొంత ప్రలోభాలకు ఎప్పుడు ప్రలోభపడలాను, మోసపోలా అంటే లొంగల. ఎంతసేపు అమ్మ అమ్మ అని నేను అమ్మధ్యానంలో ఉన్నాను, అమ్మధ్యానంతోనే లోక కళ్యాణం చేస్తున్నా. ఈ క్షేత్ర నిర్మాణం ఇదంతా జరిగింది. ఈ విశ్లేషణనే చాలు నేను ఎవరని తెలియపరచడానికి. నేను ఏం చేయక్కర్లా, ఈ విశ్లేషణనే చాలు. వేరే స్వామీజీలకు ఇంత ప్రావీణ్యము, ప్రతిభ, ఇంత గొప్పతనం, ఇంత శ్రామికమైనటువంటి ఉత్పత్తి కేంద్రకం ఉంటే వాళ్ళని నన్ను ఒకతో జతగట్టవచ్చు. ఏముంటుందండి, బయట కొన్ని పీఠ పరంపరల నుంచి విద్యాభ్యాసం నేర్చుకొని వస్తారు. అవునండి. వాళ్ళ గురువులు ఇచ్చిన మంత్రాలు అవి పట్టుకొని వస్తూ ఉంటారు. అఫ్కోర్స్ నాకు కూడా మా గురువు మంత్రం ఇచ్చాడు అనుకోండి, నా జీవితం టోటల్లీ డిఫరెంట్. కత్తి మీద సాము, ముళ్ళ మీద నడిచినంత కంటే 100 రెట్లు ఎక్కువ నా మీరు చెప్పింది అక్షరాల సత్యం. సెకండ్ థింగ్ ఏంటంటే, కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారంగా చూసుకున్నా కూడా సభ్య సమాజంలో ఇప్పుడు నిమ్న వర్గాలకు చెందిన వాళ్ళు ఎవరైనా పీఠాధిపతులు అవుతారంటే వాళ్ళని ఎప్పుడు బయటికి తొలగిద్దామనే కుట్రలే ఉంటాయి. మీరు అన్నట్టుగా ఒకవేళ మీ కమ్యూనిటీ బేస్డ్గా కాకుండా ఉంటే మీకు కూడా క్లియర్గా ఉండేది. కానీ మీకున్నటువంటి సమస్యలతో ఈ స్థాయికి రావడం మీరు అన్నట్లుగా చాలా నిజమే. కానీ ఒక విషయం అంటే నేను చాలామంది ఇంటర్వ్యూలో నేను కూడా చూశాను, చిలుకూరి బాలాజీ స్వామికి సంబంధించినటువంటి ప్రధాన పూజారి సైతం కూడా తమరిని భుజాల మీద ఎత్తుకున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఎట్లా అనిపించింది? వాస్తవంగా ఏమనిపించింది మీ మైండ్లో? మా గురువు అప్పుడే అన్నాడండి పండరపురంలో, నీ నుంచి ఒక అద్భుతం జరుగుతుంది ఆయన, జగత్ ప్రసిద్ధి పొందేటటువంటి కార్యం నీ జీవితంలో జరుగుతుంది, విశ్వభ్రమణమైనటువంటి ధర్మమే నిన్ను మోస్తుంది అన్నాడు. ఆయన విశ్వభ్రమణమైనటువంటి ధర్మం అంటే బ్రాహ్మణుడే. ఇది శాస్త్రం చెప్పిన మాట. విశ్వభ్రమణమైనటువంటి ధర్మం నేను మోస్తుంది అన్నాడు. ఎప్పుడన్నాడు తెలుసా? 2011లో. మునివాహన సేవ జరిగింది 2018లో. మా గురువు ఆనాడే అన్నాడు, లోక ప్రసిద్ధిగాంచే కార్యం నువ్వు ఒకటి చేస్తావన్నాడు. ప్రతి సంవత్సరం గోమాత కళ్యాణం చేస్తాం మేము. కోవిడ్ వచ్చినప్పుడు నా మనసు చెలించిపోయి అమ్మతో ఏడిస్తే ఆ విశ్వమాత కళ్యాణం చేసి లోక కళ్యాణం గావించంటే దానికి ఎంత శ్రమించామో. ఇప్పుడు ఈ పెద్ద మనుషులు కామెంట్లు పెడతారు, వచ్చిండయ్యా కొత్త బాబా అంటారు. ఈ బాబా కాకున్నది, ఈ పాడు కాకున్నది. ఇంతటి జీవిత సత్యాంగ యోగం ఉన్న మమ్మల్ని బాబాలతో పోలుస్తారా? బాబా అంటే ఎవడో తెలుసా? పేయి బలిచిన వాళ్ళని బాబా అంటారు. నా పేయి ఏమన్నా బలిచిందా? ఇంకా బొక్కిగానే ఉన్నా నేను. అంటే సమాజం ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఏమాత్రం ఆలోచన ఉండదు, నోటికి ఏది వస్తే అది మాట్లాడడం పక్కన పెట్టండి. తెల్లగా కనిపించిన వెనకడుకోడు తెల్లగా కనిపించిందని పోయి నీళ్ళు తాగిండంట, ఆ నీళ్ళలో విషం ఉన్నదంట, చచ్చిపోయిండు. ఇప్పుడు నోటికి ఏది వస్తే అది వాగుతాం అనుకుంటారు. కానీ నేను బాబాని అయితే మీకేం కాదు, నేను బాబాని కాకుండా ఇంకేదన్నా అయితే ఎంత వర్తించాలో అంత వర్తిస్తుంది. వార్నింగ్ ఇయ్యని ఏమనుకోకండి. లేదండి, వాస్తవంగా ఈ ప్రపంచంలో దేవుడు ఉన్నాడు అన్నట్లు ఆత్మలు కూడా ఉన్నాయంటూ అంటారు. నిజంగా దేవుడు ఉన్నాడు, ఆత్మలు ఉన్నారు అంటే మీ ఓటు ఎటువైపు ఉంటుంది? దేవుడు ఉన్నాడన్నది ఎంత సత్యమో అంతకు సమానమైన సత్యం ఆత్మలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు పరమాత్మ నుంచి వచ్చినాయే ఆత్మలు. ఈ ఆత్మ ధర్మంగా బ్రతికితే ప్రేతాత్మగా మారదు. ఈ ఆత్మ జీవించినన్నాళ్ళు జీవుడు శరీరంతో కూడి ఉండగా ధర్మంగా బ్రతకక, శాస్త్ర పద్ధతిగా బ్రతకక, భగవంతుని సేవతో బ్రతకక, గురువు యొక్క ఆజ్ఞగా బ్రతకక, సంసార ధర్మాన్ని ఉల్లంఘించి బ్రతికితే తప్పకుండా మరణించిన తర్వాత యాతన చాలా ఉంటుంది. మీకు ఉదాహరణ చెప్తాను. కళ్ళు తెరుచుకొని నడవడం మంచిదే, కళ్ళు మూసుకొని నడవడం మంచిదే? కళ్ళు తెరుచుకొని నడవడం మంచిది కదా. ఇప్పుడు కళ్ళు తెరుచుకొని జీవిస్తున్నాం కదా, అవునండి, ఇట్స్ బెటర్. కళ్ళు మూసి అవస్థ ఎప్పుడు వస్తుంది మనకు? మనం రివర్స్లో వెళ్తే. కళ్ళు మూసుకునే అవస్థ ఎప్పుడు మనకు? చనిపోయిన తర్వాత, డెత్. దీనికన్నా అది చాలా దుర్లభం. అవునా? చాలా భయానకం. అప్పుడుండే ఆత్మ వర్ణనాతీతం. అందుకే సిద్ధాంతంలో ఏం చెప్పారంటే,
కాలు చేతులు గట్టి ఉండగానే కైలాసం పోయిరా, కాలు చేతులు గట్టి ఉండగానే గంగా నదిలో మునిగిరా, కాలు చేతులు గట్టి ఉండి పేయి బలం బాగుండగానే గురువును పట్టుకో, ఎలుగుండగానే దీపం చక్కబెట్టుకు అన్నారు మోటుగా. ఇవన్నీ ధర్మాన్ని ఎక్కడ గుచ్చి చెప్పాలో అక్కడ గుచ్చి చెప్పారు కానీ అర్థం కావట్లా జనాలకు. నిజం, అసలు మనిషి బ్రతికున్నంగా మంచిగా ఇప్పుడు వీళ్ళకి అందరికి మంచి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరనేది గురుగారు ఏంటంటే ఇప్పుడున్న ఈ మానవ బాధల కంటే చనిపోయిన తర్వాత వచ్చే బాధలు ఎక్కువ అంటారా? ఎక్కువ. ఎందుకు 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 ఎందుకంటారా, మీకు ఈ ఆత్మను ఈ ఊపిరిని ఊదిన వాళ్ళు ఒకరు ఉన్నారు. ఆయన చెప్పిన ధర్మానికి నువ్వు కట్టుబడలేదు కాబట్టి ఆయనని శాసించే వాళ్ళు ఒకరు ఉంటారు. ఉదాహరణకి ఒక నేరస్తుడు నేరం చేసి జైలుకి పోతే అక్కడ ఉండే పెద్ద పెద్ద ఆఫీసర్లు కొట్టరు, చేతి కింద ఉన్న వాళ్ళు కొడతారు ఆయనని. అవును, కరెక్ట్. చేతి కింద ఉన్న వాళ్ళే బాదుతారు ఆయనని. కాలధర్మ సిద్ధాంతానికి వశుడై ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళని శాసించే శాసకకర్తలు కొంతమంది ఉంటారు. జీవుడిని ఎంత యాతన పెట్టాలో అంత యాతన పెడితేనే వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయి, లేకపోతే పీకి పాడేస్తారు వాళ్ళని. అంటే ఇక్కడంటే శారీరకంగా ఇక్కడ ఒక మన దేహం ఉంది, బాధ అంటే ఇక్కడ నొప్పి కలిగితే బాధ వస్తుంది, కానీ అక్కడ ఆత్మలకు అట్లాంటి బాధలు ఉంటాయా? యాతన శరీరం అని ఒకటి ఉంటుంది, అది వాళ్ళు ఆల్రెడీ ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకి నేరం చేసి జైలుకి పోయేంత వరకు ఒక డ్రెస్ ఉంటుంది, లోపలికి పోయేటానికి ఇంకో డ్రెస్ వేస్తారు, దానికి ఒక కోడ్ పెడతారు. ఇక్కడ ఉండే వరకు ఇది డ్రెస్సు, ఇది వదిలిపెట్టిన తర్వాత ఆడ ఇంకొక డ్రెస్ ఇస్తారు వాళ్ళు, అది యాతన శరీరం. ఇంకొక విషయం చెప్తాను, ఇక్కడ 100 సంవత్సరాల రిజర్వేషన్ ఇది, అక్కడ ఎన్ని రోజులో. ఇక్కడ నొప్పి కలిగితే వైద్యం అని ఉంది, అక్కడ నో ట్రీట్మెంట్, శిక్షలే. అంటే ఆత్మకు తృప్తి అంటే పూర్తి స్థాయిలో శాంతి అనేది ఉండదా? ఎందుకు వస్తుంది? ఇక్కడ నీకు ఇచ్చిన హక్కు నువ్వు వాడుకోలేదు కదా. ఈ హక్కు నువ్వు వాడుకోవాలంటే ఏంటి? ధర్మసింధువులో చెప్పిన పద్ధతిగా జీవించాలి. ధర్మసింధువులో మెయిన్ చాప్టర్ ఏంది? గృహస్థ ధర్మం. గృహస్థులు ఎంత సస్యశ్యామలంగా ఎంత అన్యోన్యంగా జీవించగలిగితే భగవంతుడు నీకు పుణ్యతిలకం పెట్టి స్వర్గానికి పంపుతాడు. పుణ్యతిలకం అంటే ఇక్కడ పెడతారు నష్టన. వీరతిలకం, పుణ్యతిలకం, గౌరీ తిలకం, గణపతి తిలకం, శక్తి తిలకం అని కొన్ని బొట్లు ఉన్నాయి మనకు. బొట్లలో కూడా రకాలు వెతికినాం చూడండి మేము. ఊకేదో గీసుకోవడం కాదు పిచ్చి కుక్కల్లాగా. ఎంత విశ్లేషణ ఉంది సనాతన ధర్మంలో. కట్టే కట్టు కూడా ఒక అర్థం చెప్పారండి మా వాళ్ళు. ఏదో బట్ట కథ నేసినాం అట్లా దాపు కట్టుకుందాం అనేది కాదు, దానికి ఒక అర్థం పరమార్థం రెండు ఉన్నాయి. మొన్న ఒక ఆయన కాలు జారి బావిలో పడ్డాడు ఇక్కడ ఒక అబ్బాయి. వాళ్ళమ్మ గట్టున పని చేస్తుంది. ఆ అబ్బాయిని పైకి గుంజడానికి ఏం లేకపోతే మాతృమూర్తి తన చీరని ఇడిసి బావిలోకి ఇడిసి అబ్బాయిని పైకి గుంజింది. స్త్రీ ధరించేటటువంటి చీరతోటి కూడా ప్రాణ సంరక్షణ ఉంది, ప్రాణం తీసేది కూడా ఉంది. ఒక మొగోడు వేధిస్తున్నాడని అదే కొంగుతో ఉరేసి చంపింది మహిళ. అదే కొంగుతోటి ఉయ్యాల కట్టి ఒక బిడ్డ యొక్క లాలింపు చేసింది. అంటే ఒక మన సనాతన ధర్మంలో కట్టే ప్రతి కట్టుతో కూడా జీవ ప్రేరణ ఉంది, లోక కళ్యాణం ఉంది. వేరే ధర్మాల్లో ఉందా? లేదండి. గింత వేసుకుంటారండి చెడ్డి. అదే ఆమె భర్త కానీ అబ్బాయి కానీ గుంతల పడితే దాన్ని ఇడిసి కాపాడగలదా? లేదండి, అసలు అది సాధ్యం కాదు. శ్రీరామ. అయితే నేనేమంటున్నా, ఈ మధ్యలో ఆధునిక విజ్ఞానం అంతా కూడా, సైన్స్ అంతా కూడా బాగా డెవలప్ అయిన ఈ తరుణంలో గర్భవతులకు కొన్ని ట్రైనింగ్లు ఇస్తున్నారు సుఖప్రసవం అవ్వాలని. గురుగారు ఇప్పుడు ఇస్తున్నారండి. ఇదంతా ట్రాష్. అనాదిగానే మన వాళ్ళు, మా భారతీయ ఋషులు, మన గురువులు, మన హిందూ ధర్మంలో తిరగాలని ఒకటి పెట్టేవాళ్ళు. అవునండి. ఒక మహిళ కూర్చొని ఆ భంగిమలో ఉండి తిరగలి తిప్పితే అబ్డామినల్ కింది ఫంక్షన్ అంతా కూడా ఒక మోతాదులో క్రమబద్ధీకరించబడి ఆమె సుఖప్రసవం చేసుకునడానికి ఒక మంచి ఎక్సర్సైజ్ అది. అలాగే రోకలితో దంచిన చెస్ట్ ఫంక్షన్ అంతా కూడా ఒక క్రమబద్ధీకరించబడేది. రోకలి చాట జరిగిన, అంట్లు తోమిన, వంగబడి కసు ఊడ్చిన, ముగ్గు పెట్టిన, కూర్చొని రొట్టెలు చేసిన, చపాతీలు చేసిన, వంట వండిన, నిలబడి వంట చేయకూడదు. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ దెబ్బతింటుంది. బీపీ, షుగర్ లెవెల్స్ అన్నీ కూడా డౌన్ అయిపోతాయి. ఫ్లోరా సిస్టమ్ అంతా కూడా మైనస్ అయిపోతుంది. కూర్చొని వంట చేయాల. పాకశాస్త్రంలో కూర్చొని వంట చేస్తే ఆ వంటకో రుచి వస్తుందంట. దాంట్లో ఒక ఆరోగ్య సూత్రం ఉంటుందట. నిలబడి వంట చేయరాదు. నిలబడి ఎప్పుడు వంట చేస్తారు తెలుసా? వాస్తవంగా నిలబడి ప్రేతానికి సంబంధించిన కూడు వండుతారు. నిలబడి ప్రేతం కూడది. దేవుళ్ళ వంట కాదు, మనుషుల వంట కాదు. ఏం చేస్తాం? ఇప్పుడు టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత ఈ సూత్రాలు ఎందుకు ప్రవేశపెడుతున్నారు? పాతకాలం పాటించమని ఎందుకు చెప్తున్నారు? సైన్స్ డెవలప్ అయిన తర్వాత ఇంకా నాన్ స్టిక్ ప్యానల్స్లతో వచ్చిన తర్వాత ఇంకా ముందుకెళ్ళాలి, కానీ వెనక మట్టి కుండల వరకు ఎందుకు వస్తున్నారు? అవును, ఇప్పుడు మొత్తం కూడా రివర్స్ అవుతూ వస్తున్నారు.
అంటే ఈ లక్షల సంవత్సరాల కిందనే మాకు తెలిసి ఇదంతా ఏంటి గురుగారు ఇది ప్రమోట్ చేసినా కూడా మళ్ళీ రివర్స్ రాక తప్పదు ఎందుకులే అని ఆ అడికే ఉండిపోయినాం మంచమున్న కాడికి కాలు చాపుకొని బతికినాం. ఇప్పుడు తిరిగి అదే రిపీట్ అవుతుంది. ఏంటి ఇన్ని బ్యాళ్ళు కడిగి పొయ్యి మీద పడేసి ఇంత ఉల్లిపాయ ఇంత పచ్చిమిరపకాయ అంత పసుపు ఉప్పేసినామా అదొక వంట. అనారోగ్యరహితమైనటువంటి వంట, ఆరోగ్యకరమైన వంట. ఇప్పుడేమైంది ఎవరెస్ట్ మసాలా ఏంటి ఇంత స్మెల్ వస్తుంది అన్నారు, వాడి ఇప్పుడు క్యాన్సర్లు వస్తామంటున్నారు. వాస్తవం. ప్రమోట్ చేసేది మీరే, వెనక్కి వచ్చేది మీరే. ఇదేం పిచ్చి మాలోకం, టైంపాస్ కాకపోతే అప్పుడేముండంటే అలా ఉరికి ఇలా వచ్చే బదులు ఈయనే ఉండు, భగవంతుని చేరుకో, ఆధ్యాత్మికంగా క్వాలిఫైడ్ అవుతావు, సంసారంగా క్వాలిఫైడ్ అవుతావు, సమాజంగా క్వాలిఫైడ్ అవుతావు, ముక్తుడవైతావు అనే మాకు ఇన్ని ధర్మాలు పెట్టారు మన దాంట్లో. పెయ్యి బలిచి ఒళ్ళు బలిసి హిందూయిజంలో ఇంతమంది దేవుళ్ళు, ఇన్ని ఆచారాలు, ఇన్ని పండుగలు, వారానికో వ్రతం, నెలకో పండగ, నెలకో జాతర, ఏంది ఇదంతా అని చెప్పేసి ఏదో అట్లా కళ్ళు మూసుకొని కన్నీరు గార్చామా స్వర్గం కోయామంట. అబ్బా ఎంత తెలివిమంతులో, స్వర్గంకి అంత ఈజీగా పోతారా? సతీ సుకన్య, నర్మదాదేవి, సతీ అనసూయ, సతీ సావిత్రి, వీళ్ళు స్వర్గానికి సశరీరంతో పోయారు. ఎంత పతివ్రత మాతల్లులు వాళ్ళు, ఎంత సత్యనిరతితో బ్రతికారు, ఎంత ధర్మనిష్టతో బ్రతికారు. వాళ్ళు స్వర్గం కోతారు, మీరంతా పుణ్యాత్ముల స్వర్గం కోనికే. అమ్మో, ఒక జీవి చస్తే తప్ప మీ కడుపు నిండేది, మీరు పుణ్యాత్ములు, మీకు ముక్తి వస్తుంది, మీకు మోక్షం వస్తుందా? అంటే స్వర్గానికి వెళ్ళాలన్నా నరకానికి వెళ్ళాలన్నా మనం చేసిన పనుల్లోనే అది క్లియర్గా మాకు పురాణాల్లో ప్రమాణాలు ఉన్నాయండి. స్వర్గంకి ఎవరెవరు పోతారో మాకు మంచి రిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వేరే రిలీజియన్లో మనం స్వర్గం కోతాం, మనం ఇక్కడ పోతాం కదా. అయ్యో, స్వర్గం అమెరికా కోవాలంటేనే నానా తంటాలు పడాలి, పాస్పోర్ట్ కావాలి, అమెరికా కోవాలంటేనే నానా తంటాలు పడాలి. అంత ఈజీగా మీరు స్వర్గం కోతారా? జనాలను మాయబెట్టి మభ్యపెట్టి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ మార్కెటింగ్ పెంచుకోవడానికి, వాళ్ళ బిజినెస్ ఆధ్యాత్మికత కాదు, భగవత్ సాక్షాత్కారం కాదు, భగవంతుని మెప్పు కాదు, భగవంతుని యొక్క సేవ కాదు, భగవంతుని నిరతి కాదు, అది భ్రష్టు. వాస్తవంగా స్వామి అంటుంటారు కదా, స్వర్గాలు నరకాలు అంటే ఈ స్వర్గాలు నరకాలకు వెళ్ళాలంటే ఈ పనులు చేయాలి, స్వర్గాన్ని చూడాలంటే కూడా దానికి ఒక మెట్టు ఉంటుంది, దాన్ని పూర్తి స్థాయిలో చేరుకోవాలంటే ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులను, అంటే ఆత్మలకు కూడా స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేస్తే సాధ్యమవుతుందంటారు? ఆయన ఒకవేళ భార్య పిల్లలతో కూడి ఉన్నవాడై మరణిస్తే తన కొడుకులు ఆయనకు స్వర్గానికి పంపడానికి కొన్ని పుణ్యకర్మలు ఇక్కడ కనుక ఆచరిస్తే ఆయన ఆత్మ పోతుంది. లేదు మా అప్ప ఏమైనా తింటాడా, మా తాత ఏమైనా తింటాడా, పిండం పెడితే మా అవ్వ ఏమైనా తింటాడా అని వెరీ చేష్టలు చేస్తే ఆ ఆత్మ ఎన్ని యాతనలు పడుతుందో నువ్వు అంత నాశనం కాక తప్పదు. చనిపోయిన తర్వాత మనిషి అంటే మనం ఇప్పుడు చాలా చూస్తుంటాం, పితృదేవతలకు కానీ అన్నం పెడుతుంటారు, కాకులు వచ్చి తింటుంటాయి. అంటే వాస్తవంగా ఆ విషయాల్లో చాలా కాంప్లికేటెడ్ వ్యవహారంగా ఉంటుంది. అంటే కాకి ఆ అన్నాన్ని తీసుకోకపోతే వాళ్ళ ఆత్మకు శాంతి దొరకదని చెప్పి చాలా మంది అంటుంటారు. నిజంగా దీంట్లో వాస్తవికత ఎంత ఉంటుంది? కాకి అనే కాదండి, ఇంతకుముందు నేను చెప్పాను, భూత ప్రాయోపవేశం చేసి అక్కడ పాములు రాకుండా నేను ఆపినట్టునే మాటలు రాని ఏ జీవరాశి వచ్చి ముట్టినా ఆ జీవుడు ముట్టినట్టే లెక్క. మాటలు రాని ఏ జీవరాశి ముట్టినా. కాకినే ఎందుకు ప్రమాణంగా చెప్పారంటే కాకికి కొన్ని ధార్మికమైనటువంటి షరతులు ఉన్నాయి. మనకు ఉండేటటువంటి జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా కాకికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రమాణాలను అనుసరించి కాకి ముట్టాలని ఒక ఏమంటారు దాన్ని, ఒక షరతు. ఉదాహరణకి గేదెకు ఆవుకు సేమ్ సిబ్లింగ్స్ ఉంటాయి, అవునా? కానీ ఆవును పూజించినంత గొప్పగా గేదెను పూజించము. కరెక్ట్ అండి. ఎందుకంటే ఆవుకుండే గొప్పతనాన్ని మన వాళ్ళు దర్శించారు కాబట్టి దానికి ఒక పెద్దపీట ఇచ్చారు. అదేవిధంగా అన్ని జీవరాశుల్లో కాకి ఉండేటటువంటి ప్రామాణికతలను అనుసరించి కాకి ముడితే మంచిది. కానీ ఏ జీవరాశి ముట్టినట్లే లెక్క. కొంత మంచిది ఏంటంటే కాకి ముడితే మంచిది అంతే, కొంత మంచిది అంతే, స్పెషాలిటీ. ఇప్పుడు గురుగారు మన కుటుంబంలోనే అంటే ఏదో ఒక మనకు సంబంధించిన వ్యక్తులే చనిపోతారు, వాళ్ళ ఆత్మలు శాంతించాయా లేదా అని తెలుసుకోవడంలో కుటుంబ సభ్యులు పడే నరకయాతన చాలా ఉంటుంది వాస్తవంగా. ఎందుకంటే ఆయన కుటుంబం కోసం పడ్డటువంటి ఎంతో శ్రమ కావచ్చు, ఏదో కావచ్చు, అట్లా ఆత్మలు శాంతిస్తాయా నిజంగా? అట్లా ఆత్మకు శాంతి చేకూరాలంటే మనం ఏం చేయాలి? ఏ పితాపితరులు కూడా నా మన్మంగులు కష్టపడాలి, నా కొడుకులు ఏగాలి, రోగాల పాలు కావాలని కోరుకోరు. ఇది కరెక్ట్ అండి. కాకపోతే ఏంటంటే మన జన్మకు మూలమూలు కాబట్టి వాళ్ళు కొన్ని ఆస్తులు సంపాదించి మనకు అనుభవించమని ఇచ్చింటారు కాబట్టి గురుగారు, ఆస్తులు సమకూర్చే కోణంలో వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు పాపం. గురుగారు,
సమాజంలో ఎన్ని ఒడిదుడుగులు ఎదుర్కొనింటారో, ఎంత కష్టపడింటారో, ఆ కష్టం యొక్క శేషము దీని మీద ఉంటుంది. ఈ శేషానికి ప్రతికూలమైన సానుకూలమైనటువంటి ధర్మాన్ని ఇవ్వగలిగితే మనకేం జరగదు. ఇవ్వలేకపోతాం కాబట్టి ఆ శేషఫలం మనల్ని బాధిస్తుంది కానీ, ఆ ఉసురు మనల్ని బాధిస్తుంది కానీ వాళ్ళు ఏం మనల్ని చెడు కోరరు. ఏడ ఉన్నా నా వారసత్వం బాగుండాలనే వాళ్ళు కోరుతారు. వాళ్ళు కాదు మనల్ని యాతన చేసేది. వాళ్ళు చేసేటటువంటి ధర్మానికి ప్రతిధర్మం మనం ఇవ్వలేదు కాబట్టి ఆ ధర్మదేవత మనల్ని కష్టాలు పెడుతుంది. అంటే మీరు అన్నట్లుగానే మీరు చాలా ఇంటర్వ్యూలో కూడా చూశాను, పితృదోష నివారణకు సంబంధించి అంటే పితృదోషం తరతరాలుగా వాళ్ళ వారసులను వెంబడిస్తుంది, అది నిజంగా వాళ్ళని పట్టి పీడిస్తుంది, వాళ్ళకి ఇబ్బందులు పెడుతుంది అంటూ చాలా రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. నిజంగా పితృదోష నివారణకు ఒకవేళ ఉంటే వాటి నివారణకు ఎట్లా ముందుకు వెళ్ళాలి? సనాతన ధర్మంలో ప్రతిదానికి ఒక వ్యవహారమైనటువంటి ధర్మాన్ని పెట్టారు. మనకు పితృదేవతల కొరకు సపరేటు పితృపక్షం అని ఒక పక్షం ఉన్నది. పితృపక్షం అని ఒక పక్షం ఉంది. ఆ పితృపక్షంలో తప్పకుండా పితృదేవతలను ఆరాధించడం, పితృదేవతలకు తదితర శాంతులు జరపడం, దానాలు ఇవ్వడం, పితృదేవతలకు పుణ్యతర్పణాలు వదలడం వలన జీవుడికి సంవత్సరం పాటు ఏ కష్టం ఉండదు. ఒకవేళ మరణించిన వ్యక్తి ఒకవేళ అనారోగ్య బారిన పడి యాతన పడుతూ 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 మరణించాడనుకోండి, తప్పకుండా 7 సంవత్సరాలు క్రమం తప్పకుండా పితృతర్పణాలు వదలాలి. 7 సంవత్సరాలు. లేదు సర్వసామాన్యంగా ఏదో ఆరోగ్యవంతంగా పోతూ గుద్దుకొని చచ్చిండు అనుకోండి, 3 సంవత్సరాలు వదలాలి. అది లేకుండా ఆరోగ్యకరమైన మరణం పడుకున్నట్లనే గుటక అన్నాడు అనుకోండి, 1 సంవత్సరం పితృతర్పణాలు వదిలితే చాలు. అక్కడ మరణించినటువంటి అవస్థ యొక్క ధర్మాన్ని బట్టే సంవత్సరాలు పెరుగుతాయి, తర్పణాల యొక్క సంఖ్య పెరుగుతుంది, చేసే క్రియేటివిటీ యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది. అది పండితులను సంప్రదించి, మాబోటి వాళ్ళని సంప్రదించి దాని పద్ధతిగా ఆచరించాలి. గురుగారు, ఇప్పుడు చాలామందిని చూస్తుంటాం, చాలా కుటుంబాల్లో దైవ చింతనతో మెలిగే కుటుంబాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఆ కుటుంబంలో ఒక గృహిణి ఉదయం లేస్తే ఖచ్చితంగా పూజలు నిర్వహిస్తుంది, తమ కుటుంబం కోసం ఆ దేవుడి ముందు అంటే మొక్కుతూ నిస్వార్థంగా ఎట్లాంటి స్వార్థం లేకుండా పూజలు చేస్తుంది. అయినప్పటికీ ఆ కుటుంబంలో శాంతి ఉండదు, ఆ కుటుంబానికి కష్టాలు తప్పవు, ఆ కుటుంబంలో లక్ష్మీదేవత నిలవదు అంటూ చాలామంది గృహిణులు ఇబ్బంది పడతారు. నిజంగా అట్లాంటి వాటికి ఏమైనా పరిష్కారం ఉందంటారా? ఉన్నాయి. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఏ కారణం లేకుండా ఈ భూప్రపంచంలో ఎండిపోయిన గడ్డి కూడా రాలదు. అకారణంగా ఏ కారణం లేకుండా ఎండిపోయిన గడ్డి కూడా రాలి పడదు. అటువంటిది ఒక శ్రేష్ఠ సంసార ధర్మం లోపల ఒక యజమాని కష్టపడతాడు అనుకోవడం ఎట్లా చెప్పండి? అయితే ఆయన కష్టపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు అంటే అందుకు బలమైన కారణం కూడా ఉండవాలి గురుగారు. ఆ కారణం ఏంటో తెలుసుకొని దానికి తగిన పరిష్కారం చేసుకుంటే. ఇంకొకటి మనము గమనించవలసిన అంశం ఏంటంటే ప్రేక్షక లోకం అందరూ కూడా ఏనాటికైనా ఈ ప్రపంచంలో రోగం లేని పుండు పుట్టదు, పరిష్కారం లేని సమస్య రాదు. కానీ పుణ్యాత్ములకే ఆ రోగానికి మందు దొరుకుతుంది, పాపాత్ములకు దొరకదు. పుణ్యాత్ములకే ఆ సమస్యకు ఉండే పరిష్కారం దొరుకుతుంది, పాపాత్ములకు దొరకదు. నీ ఊళ్ళో నీ ఇంటి పక్కలనే ఆ సమస్యకు పరిష్కారం చూసేవాడు ఉన్నా ఆడితోనికి పోవాలని కూడా నీకు అనిపించదు, కూసోవాలని కూడా అనిపించదు. నీకు దగ్గరే ఔషధం ఉన్నా కాలం ఎక్కడనో తిప్పుకొస్తుంది కానీ మళ్ళీ నీకు ఔషధం కంట కూడా కనబడకుండా మాయ చేస్తుంది. కారణం నీవు చేసినటువంటి తప్పే. మనకు 2 కళ్ళు అండి, మనకు 2 కళ్ళు, పని పడితే 100 సీసీ కెమెరాలు పెడతాం. కాలానికి ఎన్ని కళ్ళు తెలుసా? అనంత కోటి చక్షువులు. అవును. నీవు సెకండ్ కాదు కదా, సెకండ్ కన్నా సెకండ్ కూడా దాన్ని కనుగప్పి నువ్వు పోలేవు. అటువంటిది ఇంతటి అజ్ఞానంలో మనుషులు తప్పులు ఎందుకు చేస్తున్నారా నాయన అని నేను ఆలోచన చేస్తే నాకు ఒకటి ఏమర్థమైందంటే, నన్ను ఎవరు చూడట్లేదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు తప్పకుండా శిక్షల పాలవుతారు. సదా నన్ను 24 గంటలు జీవించిన నాళ్ళు నన్ను పర్యవేక్షణలో తీసుకునే వాళ్ళు, నన్ను వీక్షిస్తున్న వాళ్ళు ఒకరు ఉన్నారు అని నమ్మినవాడు ఎన్నటికీ తప్పులు చేయడు, ఎన్నటికీ మోసపోడు. గురుగారు, మీరు అమ్మవారి అనుగ్రహం పొందారు. మీరు అమ్మవారు అనుగ్రహం పొందాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. అమ్మవారి అంటే ఆ అమ్మవారిని చూడాలన్నా కూడా అదొక అదృష్టంగా భావిస్తారు. అంటే ఆ అనుగ్రహం పొందినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? చాలా, అది చెప్పలేనంత ఆనందము, సంతోషం వర్ణనాతీతం. అది చెప్తే కూడా ఒక లిమిట్ అవుతుంది, మళ్ళీ చెప్తే కూడా ఒక లిమిట్ అవుతుంది, అన్లిమిటెడ్ అది. దాన్ని ఎలా చెప్పడం చెప్పండి? మొత్తం పైన ఒక సంతోషం, ఒక ఆనందం. ఈ జన్మ నా తల్లిదండ్రులు ఇచ్చినందుకు, ఇక్కడ నేను పుట్టినందుకు చాలా సుకృతంగా భావిస్తాను. అమ్మ కఠినంగా మనకు వశం అవ్వదు. సర్వదేవతల కన్నా తొందరగా వశం అయ్యేది అమ్మనే. అమ్మవారు చాలా తొందరగా ప్రసన్నమవుతుంది. కాకపోతే అమ్మ ఒక చిక్కు మీద పెడుతుంది. ఏంది ఆ చిక్కు? అమ్మతనముతో ఆడని వాడికే తొందరగా అనుగ్రహం ఇస్తుంది.
అమ్మతనంతో ఆడుకున్న వాళ్లకు రాదు. హరిహర బ్రహ్మలనైనా పోరనైనా అని చెప్తుంది కానీ దగ్గరికి రాదు. ఇది ఒక్కటే అమ్మ వశం కావాలంటే కారణం. అమ్మతనాన్ని అర్థం చేసుకొని అమ్మతనానికి దగ్గరగుండి అమ్మతనాన్ని గౌరవించినందుకేమో తొందరగా నాకు వశమైంది. అంటే ఎన్ని రోజులు స్వామి దీక్ష? చాలా రోజులు దీక్ష చేసినట్టుగా కూడా తెలిసింది. ఆ దీక్ష ఎన్ని రోజులు పట్టింది? ఆ దీక్షలో ఎట్లాంటి నియమ నిబంధనలు పాటించారు? ఎట్లాంటి ఆహారపు నియమాలను పాటించారు? ప్రపంచ సాధు సంతు వారసత్వ పరంపరలో యావత్ ప్రపంచంలో ఉండేటటువంటి సాధువుల సమూహంలో ఐఎమ్ ద సో బెటర్. చాలా షార్ట్ పీరియడ్లో నాకు అమ్మ అనుగ్రహం దొరికింది. అంటే 2008, 9, 10 10లో మా గురువుతో పోతే 11లోనే నాకు మంత్రదీక్ష పొందింది. 11 చివరాకర్ల వరకు అమ్మ నాకు అనుగ్రహం వచ్చేసి స్థాపన అయిపోయింది. షార్ట్ పీరియడ్. అంటే ఇది ఈ జన్మలో గొప్పతనం కాదండి. ఉత్తర జన్మలో నాకు ఫైనల్ స్టేజ్ ఉండే, అంతకన్నా ముందు జన్మలో. ఆ జన్మలో కూడా ఏదో చిన్న మిస్టేక్ వలన ఇక్కడ నాకు రిజర్వేషన్ వచ్చింది. ఆ చిన్న మిస్టేక్ అప్పుడే చేయకుంటే అది అక్కడి నుంచే నాకు వైదొలిగేది. జగన్మాతతో అనుకుంటే అక్కడ మణిద్వీపంలో ఉంటుంటే నేను. అంటే ఈరోజు మరి దీక్ష తర్వాత, అనుగ్రహం తర్వాత అంబాత్రాయ క్షేత్రాన్ని కూడా నెలకొల్పారు. ఇక్కడ నిత్యం పూజలు కూడా నిర్వహిస్తుంటారు. ఇక్కడికి భక్తులు వస్తున్నారు. ఎట్లా సాగుతుంది జీవితం ఇప్పుడు? ఎట్లా అనిపిస్తుంది? ఒక వ్యాపారి తన నిమిత్తార్థంపై తన అభిరుచిని అనుసరించి ఒక చక్కటి పూల తోట వేసుకున్నాడు. తన కొరకు తనకు ఒక ఆలోచన ఉంది. ఏమని? ఒక పూల తోటలో నేను విహరించాలని ఒక గోల్ ఉండేది ఆయనకు. ఆ పూల తోటలో వికసించిన పువ్వుల యొక్క అందాలు చూడడానికి ఎక్కడెక్కడలో నుంచో గుంపులు వచ్చారు. అవునండి. వచ్చిన తర్వాత పువ్వుల యొక్క అందాలను తిలకించడమే కాక దాని సుగంధభరితమైనటువంటి వాసనలు కూడా వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. గురువుగారు జనాల కొరకు ఆయన పూల తోట వేసిలేడు, తన కొరకు తాను పూల తోట వేసుకున్నాడు. అలాగే ఈ జగన్మాతను, ఈ క్షేత్రాన్ని స్థాపించడానికి గల ప్రధానమైన కారణం మెయిన్ అమ్మ, నేనే. అమ్మను చూడాలే, అమ్మను సేవించుకోవాలని ఒక కసితోటి నేను అమ్మను స్థాపన చేసుకున్నా. ఈరోజు బహు విస్తారమై బహు విస్తృతమై ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు గురుగారు. చాలామంది ఏమనుకుంటారంటే స్వామీజీలంతా డబ్బుల కొరకు స్వాములు అవుతారంటారు. అవును గురుగారు. అన్న వాళ్లకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి అంబాత్రాయ క్షేత్రంలో కూర్చొని ఇక్కడ ఏదైనా ఫైనాన్షియల్ మాఫియా జరుగుతుందో అరకట్టండి. సవాల్. సెకండ్ పాయింట్, డబ్బుల కొరకే స్వాములు అయ్యేటట్టుగా ఉంటే గురుగారు, స్వాములు డబ్బులు తీసుకోవడంలో తప్పు లేదు, ఆ డబ్బుని ఎలా వాడుతున్నారో అది మీరు అరికట్టాలి. గురుగారు మాకేం పెండమా పిల్లలా మాకు ఆస్తులు గడిచి ఇంకే ఒకసారి వచ్చి ఒక నెల ఈ ఆశ్రమాన్ని మెయింటెనెన్స్ చేసి చూడండి ఎంత ఖర్చు అవుతుంది మీకే తెలుస్తుంది. అమ్మవారి పూజలు, ఈ ఖర్చులు ఎందుకు, ఈ మెయింటెనెన్స్ ఎందుకు స్వామి, అసలు మీరెందుకు అనే ప్రశ్న కూడా రాబోతుంది. మేము మీ కొరకు స్వాములం అయ్యలేం నాయన. మేము మా పిచ్చిలో మేము స్వాములమైనా మా పిచ్చిని గురవడానికి అందరు వస్తున్నారు. వాళ్ళు రూపాయి ఇస్తారు, 2 రూపాయలు ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు, 2000 ఇస్తారు. ఇప్పుడు ఆ డబ్బుని ఏం చేయాలి? నేను బ్యాంక్ బ్యాలెన్స్ డిపాజిట్ చేసుకున్నా. ఏదో ఒక పుణ్యకార్యం చేయాలి, లోకానికి ధారాదత్తం చేయాలి. ఆ పుణ్యం అందరిపైన ఆవరించి లోక కళ్యాణం జరుగుతుంది. స్వామి, గురుగారు ఒకవైపు సాధువులు, మరోవైపు అఘోరాల గురించి కూడా మీరు చాలా మంచిగా మాట్లాడారు. నేను చాలా చూసిన. వాస్తవంగా అఘోరాలకు నిజంగా అంతటి శక్తులు ఉంటాయా? అఘోర కావాలంటే ఈ అన్ని సంవత్సరాలు పూర్తి స్థాయిలో నిబద్ధతో ఉంటేనే సాధ్యమవుతుందా? అఘోరాల గురించి మీకు తెలిసిన విషయాలేంటి? మనకు శృతం, శ్రౌతం, ధాత్రం అని 3 రకాలు ఉన్నాయి. శృతం, శ్రౌతం, ధాత్రం అని. శృతం, శ్రౌత్రం, ధాత్రం అంటే అర్థం ఏంటో తెలిసిన గురుగారు? మోటుగా చెప్తాను వినండి. ఒకటి, అతను సెల్ఫ్గా తనకు తానుగా ఏది సంపాదించుకొని తినేటటువంటి సాహసం చేయడు గురుగారు. రెండవది, అతడు సెల్ఫ్గా ఎవరిని పలకరించడు, ఎవరితో మాట్లాడాడు గురుగారు. మూడవది, తనకు తానుగా సెల్ఫ్గా ఏ విధమైనటువంటి సాహసానికి పాల్పడడు. ఆయనని అఘోర. అఘోరాలు 100 సంవత్సరాలు బతుకుతారు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. వాళ్ళు హిమాలయ పర్వతాల్లో అతి చల్లని ప్రదేశాల్లో కూడా తేలిగ్గా ఉంటారంటే మనం కొంచెం చలి పెడితేనే మనం తట్టుకోలేం. నిజంగా అది వాళ్ళకి సాధ్యమేనా? ప్రకృతి వాళ్ళకు వశం అయినట్టేనా? హిమాలయస్లో ఉండేది యోగులు, అఘోరాలు ఉండరు. హిమాలయ అంచుల్లో అఘోరాలు ఉంటారు. అసలైన హిమాలయస్లో అఘోరాలు ప్రవేశించలేరు. ఒకవేళ ప్రవేశించినా ఎక్కువ కాలం ఉండలేరు. ఎందుకంటే ఈ మధ్యలో ఉండేటటువంటి అఘోరాల యొక్క శారీరక నిర్మాణ స్థితిగతి, వాళ్ళ యొక్క దైనందిన జీవితం, వాళ్ళ ఆహార అలవాట్లు అక్కడ ఉండనివ్వవు గురుగారు. అక్కడ ఉండనివ్వవు. మీరన్న అఘోరాలు ఒకప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు జనజీవన స్రవంతిలోకి రారు, ఈ బాహ్య ప్రపంచంలో ఉండరు.
వాళ్ళకి మొత్తం శివుడే ఓవరాల్గా చాలా చూస్తుంటారు. అంటే కుంభమేళాలు నిర్వహించినప్పుడు నేను చెప్పాను కదా, శ్రుతం శ్రౌతం ధాత్రం అని 3 లక్షణాలు చెప్పాను కదా. ఈ 3 లక్షణాలు ఎవరిలో ఉన్నాయో వాళ్ళు ఇక్కడ ఉండరు మానవాళి మధ్యలో. ఎందుకంటే వాళ్ళకి నచ్చదండి. పిచ్చి కుక్క ఎప్పుడే కానీ మంచి కుక్కల నడుము ఉండదు. ఎస్, ఇది కరెక్ట్ గురుగారు. ఆ దూరం పోవడానికి ఇష్టపడుతుంటుంది కదా. అతీతమైన అవ్యాజమైన వైరాగ్యంలో ఉన్న వాళ్ళే అఘోరాలు. మానవ వాసనలతో, మానవ కోరికలతో, మానవులతో చేష్టలు చేయడానికి ఉండే వాళ్ళు అఘోరాలు గారు. పేరు పెట్టుకుంటారు, ఎందుకంటే మీరు అఘోర అంటే ఒక రకం చూస్తారు కదా. ఎస్ ఎస్, సొసైటీలో అదొక అఘోర అంటే వావ్, అఘోర అంటే అఘోర అఘోర అఘోర. అక్కడ ఏం నరికేది లేదు, పొడిచేది లేదు. అవునయ్యా, ఇప్పుడు నేనున్నా అంబాత్రయ క్షేత్ర నిర్మాణం చేసినటువంటి ఒక ఆదిత్య పరాశ్రీ స్వామి గురుగారు కేవలం 7 రోజుల్లో పిట్టలు రాలిపోయినట్ల మానవులు రాలిపోతున్నారు, లోకానికి విపత్తు వచ్చిందని నా తపస్సును అమ్మకు అడ్డం పెడితే గోమాత కళ్యాణం చేయి అంతా బాగా అవుతుందని చెప్పింది. కరోనా టైంలో పుణ్య సంకల్పం చేసి ఆచార్యులతో మాట్లాడి గోమాత కళ్యాణం చేసి లోక కళ్యాణానికి ధారపోస్తున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా? రీసెర్చ్ చేయి నువ్వు. ఇప్పుడు సోకాళ్ళు హైదరాబాద్ నగరంలో అఘోరాలు ఉన్నారు కదా, ఏం చేస్తున్నారు? వాళ్ళ వల్ల లోకోద్ధరణ ఏం జరిగింది అడుగు. చెయ్యాలే. ఒక గురువు అన్నాక లోక కళ్యాణ కారకమైనటువంటి ప్రసిద్ధాత్మకమైనటువంటి కైంకర్యములు చేయాలి. ఏం చేస్తున్నారు? అంబాత్రయ క్షేత్రం అనేది ప్రపంచంలోనే ఒక 8వ వింత, 8th వండర్. మీలాంటి మేధావులు కొంత చదువుకునే వాళ్ళు ఏమంటారంటే స్వామీజీలు అంటే ఉత్త దొంగలు, ట్రాష్, బురిడి బాబాలు అంటారు. మొన్న విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నాకు స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు ఇచ్చారు. ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. ఎందుకు ఇచ్చారో తెలుసా? గురుగారు, నా యూట్యూబ్ అంతా వడగట్టారంట వాళ్ళు. టోటల్గా చూడడం, మన యూట్యూబ్ మొత్తం చూశారు, సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చూశారు. అవునండి. మేము చెబుతున్న ఆ అంశాలను, నేను చెప్తున్నటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో 7 మంది ప్రొఫెసర్లు వాటిని బాగా విశ్లేషణ చేశారు. అందరూ డాక్టరేట్ పొందిన వాళ్ళే, వాళ్ళు కూడా పెద్ద పెద్ద అవార్డు గ్రహీతలే. వాళ్ళందరూ సమగ్రంగా నిర్ణయం చేసి ఎస్, ఈయన చెప్తున్న దాంట్లో వాస్తవికత ఉన్నది, ఆధ్యాత్మికతకు విజ్ఞానానికి అనుసంధానమైనటువంటి కనెక్షన్స్ ఉన్నాయని వాళ్ళు గ్రహించి విశ్లేషణ చేసి నాకు ఫోన్ చేశారు. అయ్యా, మేము ఇట్లా యూనివర్సిటీ మాట్లాడుతున్నాం, మీకు ఒక అవార్డు ఇవ్వాలనుకుంటున్నాము అని. ఏం అవార్డు? స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు అన్నారు. నేను షాక్ అయినా. అయ్యో, మాలో కూడా శాస్త్రవేత్తలు ఉన్నారా? మేము కూడా సైంటిస్టులమా? మమ్మల్ని కూడా సైంటిస్టులో గుర్తించే ప్రపంచం ఉందా ఇక్కడ? దేవుడు ఇప్పుడు పుణ్యంగానే వచ్చాడు నాయన అనుకున్నాను. నేను అన్నాను, సార్ మేమేం ఆవిష్కరణ చేశామండి, మమ్మల్ని శాస్త్రవేత్తలు అంటారండి. ఒక వ్యాక్సిన్ కనిపెట్టామా, ఒక ఫార్ములా కనిపెట్టామా, ఏం చేశాము అండి అని. ఆయన ఏమన్నాడు పెద్ద మనిషి, గురూజీ మీ ప్రతి వీడియో మేము చూసామండి, 7 మంది ప్రొఫెసర్ల సమక్షంలో నిర్ణయం చేశామండి మీకు అవార్డు ఇవ్వాలని, దయచేసి మీరు రావాలి అన్నారు. వెళ్ళాము, మొన్న ఇచ్చారు. నేనేమనుకున్నానో తెలుసా గురుగారు, ఈ హిందూ ధర్మానికి ఇది ఒక పెద్ద పట్టాభిషేకం అనుకున్నాను. మాలో కూడా శాస్త్రవేత్తలను గుర్తించారండి. డాక్టరేట్ టైప్గా ఇప్పుడు నెక్స్ట్ మంత్ డాక్టరేట్ కూడా ఇస్తారంట. ప్రమోట్ చేశారు ఆల్రెడీ. మాలో కూడా శాస్త్రీయతను, శాస్త్రవేత్తలను చూశారని ఒక ఆనందం. అక్కడే డిక్లేర్ చేశాను, ఈ అవార్డు భారతదేశంలో ఉండే సాధు లోకానికి అంకితం. నాకొక్కరికే కాదు, మొత్తం సాధు సంతు మండలానికి అంకితం. అంటే ప్రతి ఒక్క గురువు బాబాలు ఇట్లా వచ్చినప్పుడు ఒక్కో రకమైనటువంటి రూమర్స్ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. మీరు చాలా సందర్భాల్లో వారాహికి సంబంధించినటువంటి అంశాలను మాట్లాడడం, సినీ స్టార్ ప్రభాస్ గారి గురించి కూడా మాట్లాడారు. నిజంగా దాంట్లో అంటే ఎందుకు వాళ్ళ గురించి ప్రస్తావించారు, వాళ్ళ గురించి చెప్పాలన్న ఆలోచన మీలో ఎందుకు కలిగింది? ఋషి ధర్మం ఏంటంటే వాళ్ళు చెప్పిందే జరుగుతుంది, జరిగేదే వాళ్ళు చెప్తారు. పోనీ జరగాల్సి లేకున్నా కూడా వీళ్ళ మాట కన్నా కాలం కట్టుబడి ఆ పని చేస్తుంది. కానీ ఆ వాక్కు పవర్ అలా ఉంటుంది, టాకింగ్ పవర్. ఎందుకంటే గబ్బు గదురు దినం, పనికిరాని మాట్లాడడం, ఈ వాక్కు భగవంతుని కీర్తించినది కాబట్టి భగవంతునికై కీర్తించబడే ఈ వాక్కుని ఎలా వాడుకోవాలో మనకు ధర్మంలో చెప్పి ఉన్నారు. గురుగారు ధర్మంలో మనకు చెప్పి ఉన్నారు. అదే క్రమబద్ధీకరణ పద్ధతి లోపల మా వాక్కును వాడతాం కాబట్టి గురుగారు మాకు ఆ పవర్స్ ఉంటాయేమో. ఆశీర్వదించే హక్కు, అనుగ్రహించే హక్కు, అన్ని హక్కులు మాకు ఉంటాయేమో అని నేను అనుకుంటాను. ఆ కాలక్రమంలో వాళ్ళు కొంతమంది అడుగుతారు మమ్మల్ని. ఆ కాలక్రమేణా ఆ సందర్భానుసారంగా కొందరు అడుగుతారు మమ్మల్ని, ఏమని, ప్రభాస్ గారు అంటే ఇట్లా, ఇదంటే అట్లా, అదంటే ఇట్లా. సరే అవుతారప్ప, మంచిగా అవుతారని చెప్తాం, అది అయిపోతుంది. అంటే మొత్తంగా ఒక్క విషయాన్ని మాత్రం మనం స్పష్టంగా గమనించవచ్చు.
ఇప్పుడున్న ప్రస్తుత సొసైటీలో ఎంతోమంది బాబాలు వస్తున్నారు, ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. మనం సోషల్ మీడియాలో చాలా చూసాము. మీరు అన్నట్టుగా బాబాలు వస్తున్నారంటే ఆయన ఏదో దురుద్దేశంతో వస్తున్నాడు అనే యాంగిల్లో కూడా వస్తున్నాడు. అంటే ఈ స్థాయికి రావడానికి మీకు అట్లాంటి సమస్యలు ఎక్కడైనా అధిగమించాయా? చాలా ఉన్నాయి. ఇప్పటికి మా బిజ్జారంలో దొంగసామి అంటారు. మా బిజ్జారంలో ఎవరైనా దొంగసామి అంటారు. అది వాళ్ళ విఘ్నత. అంటే వాళ్ళకి ఏం అర్థమైపోయిందంటే, ఈ పిల్లగాడు మా కన్నా ఎదురుగానే ఉట్టి చిన్న ఉండే, ఇప్పుడే ఇంత పెద్ద గుడి కట్టే, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతాడు, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు, ఎమ్మెల్యేలు మినిస్టర్లు వస్తారు, ఎన్నో వైభవోపేతమైనటువంటి బ్రహ్మోత్సవాలు చేస్తాడు, ఉత్సవాలు చేస్తాడు. ఇన్ని ఉత్సవాలు చేయడానికి అంతమందికి అన్నం పెట్టడానికి డబ్బులు ఏందే జరుగుతుందా? కేలు వస్తుంది డబ్బు. ఏదో బురిడి చేస్తున్నాడు, మాయ చేస్తున్నాడు అని వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమవుతుందా గురుగారు? వాళ్ళకి అర్థమైపోయింది. సమాజాన్ని రెండు వైపులా ఆలోచన చేసేటటువంటి మేధావులు ఉంటారండి. మనసున్నోళ్ళు అన్న మాటలు ఏంటంటే, ఇప్పుడు ఇది ఒకవైపు దాన్ని తప్పుగా అర్థం చేసుకుని, మనసున్న వాళ్ళు అనే మాటలు ఏంటంటే, చూడప్ప ఒక ముసలాయన వచ్చిండు నాతోనికి, ఆయన వయసు 75 సంవత్సరాలు, ఆయన ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన ఏమన్నాడంటే, నేను ఎవరు వచ్చినా, ఎందుకు వచ్చినావు, ఏం పని మీద వచ్చినావు అని అడుగుతా. ఆయన ఏమన్నాడంటే, నిన్ను చూతామని వచ్చినానప్ప, ఏం లేదా అన్నాడు. నన్నేం చూస్తావు, బొక్కి శరీరము, వాడు అమ్మని చూడిపో దగ్గ మెరిసిపోతుంది అన్న. వద్దు, నిన్ను చూస్తే చాలా అన్నాడు. ఎందుకు? అమ్మని చేసింది నీవే కదా, నీ కళలే అక్కడ వచ్చినాయి కదా, నీ ఐడియాలజీ అక్కడ ఇన్పుట్ అయింది కదా, నీ దర్శనం ఆడ వ్యక్తమైంది కదా, నిన్ను చూస్తే అమ్మని చూసినట్లే అని అన్నాడు. నేను ఫిదా అయిపోయినా. నా గొప్పతనం అని కాదు, అంత ఆలోచన చేసిండు ఆయన, ఎందుకంటే పెద్ద వయసు. ఇంకొకటి ఏమన్నాడంటే, చూడు బిడ్డ, 75 సంవత్సరాల నా జీవిత ప్రయాణంలో మాదిగోళ్ళన్నా, దళితులన్నా, బడుగు బలహీన వర్గాల వాళ్ళన్నా ఒక విధమైన హేయమైన భావన ఉంది. హేయమైన భావన. పెయ్యంత బురద పూసుకున్న పందికన్నా ఇంత ఉండే కానీ వాళ్ళ మీద ఇది ఉంది నాన్న. నీవు చెప్పే ప్రతి మాట, నువ్వు చెప్పే ప్రతి విశ్లేషణ నా హృదయాన్ని ద్రవింపజేసింది. బస్ ఎక్కనికి కూడా చేత కదా, నేను చూతామని వచ్చిన అని చెప్పి కాలు మొక్కి కన్నీరు గారిచిండు ఆయన. అంటే మొత్తంగా కమ్యూనిటీ పరంగా మీరు ఎదుర్కొన్నటువంటి వచ్చిన ఆయన ఎవరు తెలుసా? గురుగారు బ్రాహ్మణ్. ఆయన బ్రాహ్మణ్. కాకపోతే ఏంటంటే, నేనేమనుకుంటా అంటే, నేను సమాజంలో ఈ అస్పృశ్యత పైన, ఈ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ పైన పోరాడికి నేను రాలే. ధర్మం ధర్మమే, అధర్మం ఎన్నటికి కాదు. సత్యం సత్యమే, అసత్యం కాదు. భేదం సర్వమానవాళికి ప్రమాణం అని చెప్పడానికి నేను వచ్చానని నేను అనుకుంటాను. దానికి అనుగుణంగానే శ్రీమాన్ రంగరాజన్ గారు నన్ను భుజాల మీద ఎత్తుకోవడం, ఆ మునివాహన సేవ జరగడం. అంటే ఇప్పటికీ రంగరాజన్ గారు గురుగారు వాళ్ళు అంటే ఇప్పుడు ఈ మధ్యలో మీరు కలవడం కానీ మాట్లాడుకోవడం కానీ జరుగుతుందా? అట్లా మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు? చాలా విషయాలండి. ఏదన్నా నేను వీడియోలో ఏదైనా తప్పు మాట్లాడినా వారు నాకు ఫోన్ చేస్తారు, చెప్తారు. వారి మార్గ నిర్దేశకత్వం ఎప్పుడూ ఉంటుంది నాకు. ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటాం సామాజికంగా. ఎక్కడన్నా ఏదైనా ఒక యూనివర్సిటీలో గ్రంథాల మీద అల్లర్లు జరిగినాయంటే వారు నాకు ఫోన్ చేస్తారు. గురుగారు మీరు ఇట్లా మాట్లాడాలండి, మీరు ఇట్లా చెప్పాలంటారు. ఎన్నో విషయాల్లో వారి యొక్క సలహాలు నేను చాలా తీసుకుంటాను. ఇప్పటికీ నాకు వారు ఆదర్శమైనటువంటి గురువుగానే భావిస్తాను నేను. ఎస్ గురుగారు, అంటే ఓవరాల్గా మీరు ఇప్పుడున్న సొసైటీలో ప్రధానంగా యువకులను చూస్తుంటాం, పక్కదారి పడుతుంటారు, తొందరగా అంటే మానసిక ఒత్తిడికి గురవుతూ వాళ్ళు రకరకాలైనటువంటి ఆత్మహత్యలకు, వాళ్ళ ఆలోచన విధానంలో మార్పులు వస్తూ ఉంటాయి. వారికి మీరు ఇచ్చే చిన్న ఏమైనా సలహా ఉందా? అంటే వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవడానికి శ్రేష్టమైన సత్య సనాతన ధర్మంని పట్టుకోమనండి. ఏ తల్లి కడుపు కోతకు ఏ విధమైన అనాథం జరగదు. మాకు ధర్మంలోనే ఆరంభంలోనే ఉన్నది ఒక పిల్లవాడు ఎట్లా బ్రతకాలని. ఆ గైడ్లైన్స్ ఇప్పేయమనండి. వదిలేస్తారు అట్లా గాలికి, పోరా నాయన నువ్వేమన్నా చదువుకోపోవని. ఏం చేస్తాం? ఇప్పుడు ఫారెన్ కల్చర్ ఎలా ఉంటుందంటే, పిల్లలకి చిన్న వయసులోనే కొన్ని రైట్స్ ఇస్తారు, చదువుకో, బతుకు, సంపాదించుకొని. ఇప్పుడు అలా అయిపోయింది ఇండియాలో. మనది అట్లా కాదు కదా గురుగారు. అడుగడుగున క్రమబద్ధీకరించగలిగితే ఇన్ని అఘాయిత్యాలు జరిగేవి కావు. ధర్మం పట్టుకున్నవాడు ఎన్నడూ కోడిపోడండి. ఏ ధర్మం పట్టుకున్నావన్నదే పాయింట్ అక్కడ. ఇప్పుడు స్త్రీశక్తి బలమైందంటారు. కానీ వాస్తవంగా స్త్రీశక్తి కంటే అంటే ఎక్కువగా సాధువులు కానీ, బాబాలు కానీ, గురువులను కానీ చూస్తే ఎక్కువగా పురుషులే ఉంటారు, స్త్రీలు మాత్రం వెనుకబడి ఉన్నారు. అంటే వాళ్ళు ఇట్లాంటివి చెప్పకూడదని ఏమైనా రూల్స్ ఉంటాయా? ఇటువైపు రాకూడదని ఏమైనా ఆంక్షలు ఉంటాయా? వాళ్ళకి అవగాహన లేకపోవడం. రెండవది ఏంటంటే, వాళ్ళకు కొన్ని భయాలు నెలకొల్పారు, వాళ్ళ మీద, స్త్రీల మీద కొన్ని ఆంక్షలు పెట్టి కొన్ని భయాలు నెలకొల్పారు. కాబట్టి వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోవడం వల్లనే బయటికి రాలేకపోతున్నారు. కానీ
ఒక ప్రమాణమైనటువంటి విషయం చెప్తాను మీ స్టూడియో మాధ్యమంగా. గురుగారు, ఈ ప్రపంచంలో ఏ సాధకుడికైనా, ఏ సిద్ధుడికైనా, ఏ తాపసికైనా, ఏ సన్యాసికైనా పరిపూర్ణమైనటువంటి దివ్యధర్మ పట్టాభిషేకం జరగాలంటే స్త్రీ యొక్క బిందు కళలతోనే అవుతాయి. అది శివుడైన ఇవ్వగలడు, విష్ణువైన ఇవ్వగలడు. వీళ్ళకు తెలుసు, భగవంతునికి తెలుసు. స్త్రీ యొక్క అనుగ్రహం లేకుండా, స్త్రీ యొక్క కృప లేకుండా ఈ జగతిలో ఏ శక్తి ఏ కార్యం చేయలేదు. ఒక స్త్రీ గనక తపస్సు చేస్తే జల్దీ ఫలిస్తుంది. ఒక స్త్రీ గనక పూజలు చేసినా, వ్రతాలు చేసినా జల్దీ ఫలిస్తాయి. పురుషుడికి అంత తొందరగా ఫలించవు. కానీ రివర్స్ చెప్తారు శాస్త్రంలో, పురుషుడికి జల్దీ అయితే ఆడవాళ్ళకి జల్దీ కావంటారు, కానీ ఇది అసత్యం. స్త్రీ చేసేటటువంటి యోగ తపస్సుకు జల్దీ రిజర్వేషన్ వస్తుంది భగవంతుడి నుంచి. అట్లా ఎంతోమంది అవధూతలు, యోగినులు, ఎంతోమంది మాతాజీలు ఉద్భవించారు సమాజంలో. చాలా గొప్పగా రాణించారు వాళ్ళు. గురుగారు, ప్రస్తుతం వస్తున్నటువంటి ప్రస్తుతం అంటే ఈ బాబాల మీద, గురువుల మీద, వీళ్ళ మీద కొంత కామెంట్స్ అనేటివి కూడా మీరు అన్నట్లు సేమ్ ఇదే లింక్ కూడా మళ్ళీ టెలికాస్ట్ అవుతుంది. దాని కింద కూడా చాలామంది చాలా రకాలైనటువంటి పోస్టులు ఇస్తారు. అటువంటి పోస్టులో మిమ్మల్ని ఎక్కడైనా బాధింపపెట్టే పోస్టులు మీకు అనిపించాయా? రోజు వస్తాయి. ఇప్పుడు నిన్న ఒక వీడియో చేశారు ఒకరు, అనంత్ మీడియా వాళ్ళు, ఇంకోటి వాస్తు సంధ్య ఛానల్ వాళ్ళు. దాని కింద ఒక కామెంట్ వచ్చిందట, మా డ్రైవర్ చూపించారు. ఆయన పేరు లింగస్వామి ఏదో ఉందంట, వినండి. ఆయన ఏమన్నాడంటే ఒక కామెంట్ పెట్టాడంట, ఈయన ఒక బురుడి బాబా, దొంగ బాబా ఒకటి, గురుగారు అతనే మళ్ళీ కింద ఒకటి, ఈయన ఒక రసికుడు, ఈయన ఒక ఏమంటారు దాన్ని, గే, ఈయన ఒక గే అని కామెంట్ పెట్టిండు. గురుగారు, ప్రపంచంలో పరమాత్మ ఆడనా మగనా నపుంసకుడా చెప్పమని సిద్ధాంతులని, భగవత్ తత్వం స్త్రీయా పురుషమా నపుంసక చెప్పమని. భగవంతునికే లింగభేదం లేదయ్యా. వ్యావహారికంగా ఉపాధి యోగంతో కాడది మొగోడు కలిస్తే ఒక జీవం పుడుతుంది. కాబట్టి ఇవన్నీ ఆట బొమ్మలు. ఆత్మకేం లింగభేదం కడతావు? నా అలంకరణని, నా వేషధారణని చూసి ఒకవేళ నాకు ఆ బిరుదుని ఇవ్వచ్చేమో. అసలు గే అంటే పదంకి అర్థం తెలుసుకో. ఈ సృష్టిలో సంసార సారథ్యాన్ని పెంచుకొనుటకు, లోక కళ్యాణం కొరకు జీవాన్ని పుట్టించడానికి ఆడ మగ కావాలి. అవును గురుగారు. ఒకవేళ ఒక పురుషుడితో రాసలీలలాడితేనే గే అని మీరు అనుకుంటే, నేను ఒక మాట చెప్తా. ఈనాడు జైళ్ళలో ఉండేదంతా మొగలే కదా. అవును గురుగారు. వాళ్ళకు కామ కోరికలు కలగవా? ఖచ్చితంగా. మరి వాళ్ళు ఎలా సుఖపడతారు, ఎలా తీర్చుకుంటారు వాళ్ళ కోరికలు? అక్కడ ఆడవాళ్ళు ఉంటారు జైళ్ళల్లో, లేదంటే వాళ్ళకి ఏమైనా సెక్సువల్ ఫీలింగ్స్ వస్తే సమాజంలోకి పంపి మళ్ళీ తీర్చుకొని రమ్మంటారా? ఏముండదు, ఆప్షన్ లేదు. అది లైంగిక ప్రతిచర్య మీద, లైంగిక చర్యల మీద మనకు కామసూత్రాల్లో ప్రామాణికమైనటువంటి విలువలు ఉన్నాయి. సుఖం ఆమోదయోగ్యమైంది. వాని ఇష్టం వచ్చినట్లు వాని ఇష్టం వచ్చినట్టుగా వాడు ధర్మాన్ని కట్టుబడి వాడు సుఖపడవచ్చు. పిల్లలు కనాలంటే ఆడిది మొగోని తోనుకోవాలి, మొగోడు ఆడిదానితోనికి రావాలి. మీకు ఎవరు చెప్పిండ్రు ఒక జీవితాన్ని రైడ్ చేసే హక్కు ఎవరు ఇచ్చిండ్రు మీకు? ఒకని గేగా డిక్లేర్ చేసే హక్కు ఎవరు ఇచ్చారు మీకు? గురుగారు చెప్పండి. అవునండి, మహాభారతంలో కూడా అర్జునుడు ఆడపిల్లలకు వేషం వేసుకొని గడిపిండు. ఆయన పొద్దు తక్కయింది, ఆయనకు శాపం ఉంది, అజ్ఞాతంలో బ్రతకాలే, సంవత్సరం కాలం ఆడపిల్లలాగా బతికిండు. అంత మాత్రం ఆడంగితనం వచ్చినట్ట కాదు. మా పొద్దు తక్కై మా ఈ వేషం వేసుకుందాం అనుకుందాం, అంత మాత్రం మీరేట డిక్లేర్ చేస్తారు? అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు గురుగారు? ఒళ్ళు బలిసి కొవ్వు ఎక్కువై మా వాక్యే సత్యమైతే సర్వనాశనం అయిపోతారు. మా వాక్కు సత్యమైతే, నిజంగా జగన్మాత మా యందు ఉంటే అలా కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కడు మీ వంశంలో కూడా అందరు గేలై పుడతారు. అందరూ స్వామి ఈ విషయం నన్ను బాధించి నేను చెప్పట్లా గురుగారు. అవును, నాకు అర్థమవుతుంది. నా మనసు బాధించి నేను చెప్పట్లా. నేను ఈ విషయం ఎందుకు అంటున్నానంటే, మా ఆశ్రమ ధర్మాన్ని కట్టుబడి నేను వస్త్రధారణ చేస్తాను. జగన్మాత యొక్క కళానుగుణ శక్తిని నాలో ప్రవేశింపజేసుకున్నాను కాబట్టి నా ఆహార్యం అలా ఉండవచ్చును. అవును గురుగారు. అది నా కర్మ అనుకో, నా విఘ్నత అనుకో, ఆ భగవతి నా యందు ఉండే ప్రసన్నత అనుకో, శాపం అనుకో, అది నాకు సంబంధించింది, వ్యక్తిగత. నీకేం నొప్పి? అవును గురుగారు. నీకేం నొప్పి? నీకు బాధ ఏంటి? నా వల్ల నువ్వేమన్నా బాధితుడు అయితే వచ్చి మాట్లాడు. అది శారీరకంగా, మానసికంగా అంతే. ఇప్పుడు నువ్వు కామెంట్ పెడతావయ్యా, కామెంట్ పెట్టిన తర్వాత ఒక సద్భక్తుడు ఆ కామెంట్ చూస్తాడు. ఆయనకు డౌట్ ఏమొస్తుందంటే, నిజంగా మా స్వామీజీ అటువంటి వాడేనా, అట్లా ఏమైనా చేసిండా? వాని భక్తి కూడా ముందలుకోదు, కంపగాల. వాడు భక్తి చేయనికి కూడా వెనకడుగు ఎడతాడు. పోనీ వీళ్ళకన్నంత అవగాహన ఉందంటవా? అది లేదు. లేదు. అప్పుడు ఏం చేయాలి? ఆయన బాయిలబడ్డ కప్పలాగా కావాలి. నువ్వు అంత సెల్ఫ్గా డిక్లేర్ చేసేవి. అసలు గే అనే పదానికి ఆయనకు అర్థం తెలుసా? గే అంటే ఎవరు చెప్పమని చూస్తా? అంగ పరిణామం వెల్లుల్లిపాయంత ఉన్న వాళ్ళని గే అనాలి. పురుషాంగం వెల్లుల్లిపాయంత ఎవరికి ఉంటుందో వాళ్ళని గేస్ అనాలి. ఓని వచ్చి కొలత చేసుకోమన్నని రమ్మన్
అంగస్తంభన, కొంతమంది పురుషులకు అంగం ఉంటుంది కానీ స్తంభించదు, కొంతమంది పురుషులకు అంగం ఉంటుంది కానీ వీర్యం పడదు, మూత్రం పోయినకనే పనికొస్తుంది. కొంతమంది పురుషులకు అంగం స్తంభిస్తుంది, వీర్యం పడుతుంది కానీ సెక్సువల్ ఫీలింగ్స్ లేకుంటాయి, మొగోడే కానీ ఆ ఫీలింగ్స్ లేకుంటాయి. కారణం పూర్వజన్మలో వాళ్ళు చేసిన పాపం, ఆ శాపం. అలా ఆ యొక్క అంగగుళిక సామర్థ్యాన్ని అనుసరించి వాడు గేన, హిజ్రానా, నపుంసకుడా, కొజ్జానా డిక్లేర్ చేయలే. అందరిని ఒకే తాటి మీద తీసుకురారు. అంటే ఇంకో టాక్ కూడా స్వామి, వాస్తవంగా అమ్మవారు అంటే ఎక్కువ ఆడవారి మీదే పూంతారు, అమ్మవారి మీదే వస్తారు. కానీ గురువు గారికి అమ్మవారు అనుగ్రహం పొందడం ఎట్లా సాధ్యమైంది అంటూ కూడా అడుగుతుంటారు. జగద్గురు శంకరాచార్య పీఠ పరంపరలో ఉండే వాళ్ళంతా కూడా శారదాదేవి ఉపాసననే చేస్తారు. నేను గొప్పగా చేయట్లా. భగవంతుడు ఆడవాళ్ళకే వస్తాడు, మొగలోకి వస్తాడని డిక్లేర్ లేదాడ. ఎవరెవరి భావన, ఎవరెవరి ఫ్రీడమ్, ఎవరెవరి ఇష్టం అది. నాకు అమ్మవారిని ఉపాసించాలని కోరిక పుట్టింది, ఉపాసించాను. ఆ అమ్మవారి ఉపాసన కేంద్రకంలో ముగ్గురమ్మల ఆరాధన చేయాలని బుద్ధి పుట్టింది, ముగ్గురమ్మలను ఆరాధిస్తున్నాను. త్రిమాతల యొక్క సంయుక్త శక్తి లలిత. లలిత సూక్ష్మ రూపంలో ఉపాసించబడితే ఆవిష్కర్తగా సాకారమూర్తిగా ముగ్గురమ్మలు ఇక్కడ ఉన్నారు. ఇది ఒక పెద్ద విద్వత్తు, ఇది పెద్ద విద్వాంస విద్వత్తు. ఇది దీన్ని విశదీకరించడానికే సామాన్యమైనటువంటి మానవులకు చేత కాదు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. అది ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెప్తున్నానంటే, వేషం చూసి లెక్కలు కట్టకండి. మనిషిని వేషం చూసి లెక్కలు కడితిరా కళ్ళుండిపోయి గుంతలు పడ్డట్లనే మీరు. నన్నే కాదు ఎవరినైనా ఈ అపోహ ఎవరి లోపల ఉండొద్దు. అంటే చాలామంది ఈ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, నేను ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను, ఏ జన్మలో ఏం చేస్తే ఈరోజు ఇది అనుభవిస్తున్నాను అంటారు. ఒకవేళ నిజంగా పోయిన జన్మలో అట్లాంటివి చేసుకున్న వాళ్ళైతే ఈ జన్మలో అవి పోవాలంటే, ఒకవేళ అవి పోవాలంటే అసలు ఏం చేస్తే సాధ్యమవుతుంది? ఒకటేనండి, పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ గురువులను పట్టుకోవాలి తప్పకుండా. గురువు అంటే ఈ సంసార సారథ్యాన్ని, ఈ సంసార సాగరాన్ని దాన్ని దాటించేటటువంటి గొప్ప దైవం. గురువే ప్రధానం మనకు. మన ధర్మశాస్త్రాల ప్రకారంగా సద్గురువుని గనక ఆశ్రయించి ఆయన చరణాల విందంలో యొక్క సేవ చేసుకుంటూ కనుక నడిస్తే ఈ సంసారం సునాయాసం అండి, నీళ్లు తాగినంత ఈజీ. సెల్ఫ్గా బతుకుతారు, ఇండిపెండెంట్గా. మార్కెట్లో చీపుగా బీఫ్ దొరుకుతుందని తెచ్చుకొని పీక తింటారు, ఎలకలు పడతారు, డవకంలో పోయి పడతారు. గురువుతో అనుకోతే అది ఏడు కదా, మందలిస్తారు, తినకు, తాగకు, మంచిగా బతుకు, అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి. ఎప్పటికెప్పుడు ఎద్దులను అలిచినట్లు అలిస్తాడు కాబట్టి వాడు ఆటోమేటిక్గా బాగా అవుతాడు. ఫ్రీనెస్ ఎక్కువ కోరుకుంటారు సొసైటీలో. అందుకే కదా ఈ పాషాండ మతాలు ఎక్కువ పెరుగుతున్నాయి. ఒక అతను నాకు ప్రశ్న వేసిండు, హిందూ ధర్మం ప్రపంచంలో ఎందుకు వ్యాప్తి చెందలేకపోయింది అంట. వేరే మతాలు ఎందుకు స్ప్రెడ్ అవుతున్నాయి, జనసంఖ్య ఎక్కువ ఎందుకు పెరుగుతున్నదంటే అక్కడ స్వేచ్ఛ ఉంది. ఎవడే కానీ ఫ్రీగా ఉండడానికి ఇష్టపడతాడు, తిని తాగానికి ఇష్టపడతాడు, హ్యాపీగా ఉండడానికి ఇష్టపడతాడు. కాబట్టి అవి ఎక్కువ పెరిగిపోతున్నాయి. మాది పరమ పవిత్రమైనటువంటి పతివ్రత ధర్మం. మాది పతివ్రత ఎప్పటికెప్పుడు జాగరూకతతోనే ఉంటుంది, పద్ధతితోనే ఉంటుంది. దాపుకొని బతుకుతుంది, తెరుసుకొని బతకదు. అందుకే ఈ ధర్మం అమృతంలాగా ఇంతే ఉంది, విషంలాగా ఇంతలా, గంగిగోవుపాల్లాగా మా ధర్మం. గురుగారు అంటే మొత్తం మీద అమ్మవారి అనుగ్రహం పొందారు, ఇక్కడికి వచ్చారు. ఇక్కడ అమ్మవారి అనుగ్రహం పొందానంటావా అని అంటే ఏం చెప్తారు గురుగారు? నేనేమో మీరు పొందారని నేను అనుకుంటున్నాను. నువ్వు చెప్పు, పొందానా లేదా? పొందారు స్వామి, నేను అనుకుంటున్నాను పొందారని అనుకుంటున్నాను. లేకుంటే ఇక్కడికి వచ్చి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇట్లాంటి ఒక ఆశ్రమాన్ని నెలకొల్పి వాళ్ళు వస్తున్నారు, మీకు చేతనైనంత బోధన వాళ్ళకు మీరు చేస్తున్నారు. లాస్ట్ ఒక మాట చెప్తాను, మాట కడ్డొచ్చినందుకు ఏమనుకోకండి. లేదండి, సమాజంలో వీళ్ళకైనా కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. బిడ్డలు పుట్టి కూడా లాలిత్వం చూడలేని తల్లి కాదు, గొడ్రాలే. పిల్లలు పుట్టి కూడా చనిపోతున్నారంటే లాలిత్వం చూడకుండా, ఆమె మలమూత్రాలతో పక్క తడుపుకోకుండా, పాలియకుండా, ప్రేమ లాలింపు చూడని తల్లి కాదు. శాస్త్రం చెప్పిన మాట. ఆమె గొడ్రాలే. మొగతనం ఉండి కూడా సంతానం ఇయ్యలేని వాడందరూ నపుంసకులే. శాస్త్రం చెప్పిన మాట. ఏదో ఆడవాళ్ళగా రాసలాడిండ్రు, మొగోళ్ళతో రాసలాడిండ్రు, అంత మాత్రాన నపుంసకుడు గే అంటే ధర్మం కాదు. విహారము, ఆనందము వ్యక్తిగతం. అది వ్యక్తిగతం అండి. నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు సుఖపడుతుంటావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటుంటావు. దానివల్ల అవతలి వాడు ఇబ్బంది పడితే అది రైడ్ అవుతుంది, ఆంక్ష అవుతుంది. మీకు డిక్లేర్ చేసే హక్కు లేదు.
అసలు పురుషుడు ఎవడయ్యా అంటే నేను చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. తన గర్భమునందు సంతానము పుట్టగలగాలి, పుట్టిన సంతానము కూడా స్త్రీ జన్మ పురుష జన్మ రెండు తీసుకోగవాలి, ఇవ్వగలగాలి. ఇచ్చిన తర్వాత కూడా ఆ పిల్లల కడుపులో పిల్లల్ని చూడాలి. ఆయన పరిపూర్ణమైన పురుషమూర్తి, మొగోడు. అలాగే స్త్రీతత్వ ధర్మాలు కూడా మనకు ఉన్నాయి. పరిపూర్ణమైన సువాసిని ఎవరయ్యా అంటే కూడా కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి. ముఖం చూసి డిక్లేర్ చేస్తే ఎట్లా మీరు? అంటే మిగతా వాళ్ళంతా మొగోలు కాదా స్వామి అంటే అందరూ మొగోలే. ఎందుకు కాదు? మూతి మీద మీసం ఉండి గడ్డం ఉన్న వాళ్ళంతా మొగోలే, అవి లేని వాళ్ళంతా ఆడోళ్ళే. ఎవరు కాదంటారు? ఎవరు కాదంటారు? యోని ఉన్న వాళ్ళంతా స్త్రీలు, అంగం ఉన్న వాళ్ళంతా పురుషులే. ఎవరు కాదన్నారు? ధర్మాన్ని కొంచెం ఉచ్చ నీచ స్థితిలో చెప్పాల్సి వస్తే కొన్ని విలువలు ఉన్నాయి, కొన్ని సమున్నతమైన విలువలు ఉన్నాయి, అవి తెలుసుకోండి. గురుగారు అంటే సబ్జెక్టు డైవర్ట్ అని అవుతుందని కాదు కానీ ఇప్పుడు నా బాధ ఏంటంటే గురుగారు, నా బాధ నా ఆవేదన. నారద మహర్షిని కూడా నపుంసకుడు అన్నాడు ఒక గంధర్వుడు. నారద మహర్షిని గగన విహారం చేస్తుంటే నపుంసకుడు అన్నాడు, ఏమయ్యా నువ్వు మహాబ్రహ్మచారివి, దేవర్షివి కదా, వివాహం చేసుకోవాలని అనిపించలేదా అని అడుగుతాడు. ఎవరు? నరకుబరుడు. నరకుబరుడు అంటే ఎవరు? కుబేరుని యొక్క మేనల్లుడు అడుగుతాడు. అప్పుడు నారదుడు ఈ ప్రశ్న అడగాల్సిన అవసరం లేదనే దేవర్షి. దేవర్షి అంటే ఏంటో తెలుసా? దేవర్షి అంటే దేవతల కన్నా ఎక్కువ పవర్స్ ఉంటాయి ఆయనకు. అంత తత్వం పొందిన వానికి తుచ్చమైన కామం మీద వాంఛ ఉంటుందా? అతన్ని ఈ మాట అడిగిండంట. అప్పట్లో ఆ కాలంలో, దేవతల కాలంలోనే. ఈ కలియుగంలో ఈ మూడులు నన్నంటే నేనెందుకు బాధపడాలి? కానీ నా భక్తులు ఇటువంటి కామెంట్లకు బాధపడకుర్రి, ఎవరో ఏదో అన్నడాన్ని మీరు ఫీల్ అవ్వకుర్రి. నేనైతే ఫీల్ అవ్వను. ఈ వీడియోలు చూస్తారు మా వాళ్ళు కూడా చాలామంది. కొంతమంది ఫ్రస్ట్రేషన్ గురవుతారు. మా స్వామికి కామెంట్ వచ్చిందంటే ఎందుకు వచ్చింది అబ్బా అని బుర్ర బాదుకుంటారు. మీకు ఆ భయం అక్కర్లా. పురుషుడు అంటే ఏంటో కూడా తెలియదు, స్త్రీ అంటే ఏంటో కూడా తెలియదు. అందులో ఇవి నపుంసకులు అంటే కూడా ఎవరికి తెలియదు. ఇంతవరకు నపుంసకుడు వివరణ లేదు అసలు. ఇప్పుడు సమాజంలో కొజ్జోళ్ళు ఉంటారు కదా, కొజ్జోళ్ళు నపుంసకులు అనుకుంటారు, కిన్నరులు కొజ్జోళ్ళు అనుకుంటారు. కిన్నరులు వారు కాదు, కిన్నరులు వేరు. అంటే ఏంటి వ్యత్యాసం ఏంటి? కిన్నరులు, నరులు, వానరులు, ఇది కొంత వ్యత్యాసపూరితంగా డిఫరెన్సెస్ ఉన్నాయి ఇందులో. నిజమండి. చెప్పండి గురువారు, కిన్నెరులు అంటే ఏంది, వానరులు అంటే ఏంది, నరులు అంటే? ఏదో ప్రస్తావన వచ్చింది వాగుతున్నా నేను ప్రస్తావన వచ్చిందని వాగుతున్నా. ఎందుకు కావాలా ఇప్పుడు? అందుకే నేనేమంటా అంటే సమాజంలో ఏమాత్రము జ్ఞానం లేనోడు ఏదో పెడుతుంటాడు. అవును గురుగారు, మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు స్వయ అనుభవం ప్రకారంగా అటువంటిది ఏదైనా తారసపడినా జరిగినా దానికి విశ్లేషణాత్మకంగా మీరు చర్చించుకోవాలి తప్పిస్తే వేరే ఏ విధంగా కూడా మీరు అపోహపడకూడదు. గంగాదేవి శంతనుని వివాహం ఆడిన తర్వాత 7 మందికి జన్మనిచ్చి 7 మందిని తీసుకెళ్లి గంగలో కలిపితే లాస్ట్ 7వ వ్యక్తికి వచ్చేసరికి అప్పుడు శంతనుడు ఒక మాట అంటాడు, పిల్లల్ని కన్న తల్లివా, పిల్లల్ని గంగలో కలిపిన గొడ్రాలివా అంటాడు. గురుగారు గంగా శంతనుల సంవాదం ఉంది దేవీ భాగవతంలో. అంటే గురుగారు మీరు ఇన్ని చూస్తున్నాం అంటే ఎన్నో పురాణమైనటువంటి విషయాల గురించి చర్చిస్తున్నారు. మీ చదువు ఎంతవరకు సాగింది? అంటే ఆ తర్వాత దీని మీద ఎట్లా పట్టు సాధించారు ఈ పురాణాల మీద, వీటన్నిటి మీద? మాకు ఒక చిప్ ఉంటుందండి. చిప్ అంటే ఒక సిమ్ కార్డు ఉంటుంది మాకు. చిప్ ఆత్మజ్ఞానాన్ని నేచర్లో కనెక్ట్ చేసినామంటే అన్నీ డౌన్లోడ్ అవుతాయి. ఫస్ట్ ఆత్మజ్ఞానం సంపాదించాలి సాధకుడు. ఆత్మజ్ఞానాన్ని సంపాదించిన వాడు జ్ఞానయోగంతో దాన్ని లయం చేస్తాడు. ఆయనకు చదవాల్సిన అవసరమే లేదు. అవసరం అనుకుంటే అన్నీ వస్తాయి, వద్దనుకుంటే అన్నీ పోతాయి. ఆ జ్ఞానంతోనే అంబాత్రయ క్షేత్రాన్ని దర్శించగలిగాను. ఆ అమ్మవార్ల స్థాపన, రుద్రశూలము, ఇవన్నీ కూడా ఇక ముందు కూడా ఈ అంబాత్రయ క్షేత్రంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. అంటే భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుందని అనుకుంటున్నారు? దిగ్విజయంగా మానవ మేధస్సుకి అందనటువంటి అనిర్వాజ్యమైనటువంటి గొప్ప గొప్ప సంస్కరణలు, కార్యములు ఇక్కడ జరగబోతాయి. గురువారు మధ్యలో అడుగుదాం అనుకున్నాను ఒక క్వశ్చన్, ఇప్పుడు లేట్గా ఐడియాకి వచ్చింది. వాస్తవంగా మీరు ఇక్కడ ఉంటున్నారు, అమ్మవారికి పూజలు కూడా చేస్తున్నారు. చాలామంది ఈ కాలంలో నమ్మకాలు, మూఢనమ్మకాలు అనేది చాలా బలంగా నాటుకుపోయినటువంటి వ్యవస్థ. ఎప్పుడైనా ఎవరైనా మీ దగ్గరికి మాపై చేతబడి జరిగింది, మాపై ప్రేతాత్మలను ప్రయోగించారు, మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి అంటూ మీ దగ్గరకు వచ్చిన వారికి మీరు ఎట్లా పరిష్కారం చూపించారు? మాకుండేటటువంటి తపశక్తి మాకు ప్రధానమైంది, మా మంత్రబలమే. ఒక భస్మం పట్టుకున్నాం అనుకోండి, కుంకుమ పాకిటో భస్మం పట్టుకున్నాము,
ఆల్రెడీ మా ఆత్మ లోపల రమిస్తూ ఉంటుంది. ఊగా వ్యావహారికంగా మాట్లాడుతుంటాం, మళ్ళీ ఏం చేస్తాం, తప్పదు. 24 గంటలు కళ్ళు మూసుకొని జపం చేస్తే వాళ్ళు వచ్చింది ఏం మాట్లాడనీకి వచ్చిండ్రు, వాళ్ళతో పని లేదా? అవును గురుగారు. మా మనస్సులో ఉండేటటువంటి మంత్రాన్ని స్పృశించుకొని దాన్ని ఇస్తాం. ఆ భస్మంలో ఉండేటటువంటి మహిమతోనే వాళ్ళకి పనులు అయిపోతుంటాయి. అంటే ఈ చేతబడులు ఇవన్నీ తొలుగుతాయి, వైదొలుగుతాయి. నిన్న ఆదివారం అమావాస్య బోల్డ్ అంతమంది దాని గురించే వచ్చిండ్రు. అంటే ఏమడుగుతారు స్వామి, ఆదివారం అమావాస్య రోజు ప్రధానంగా ఎందుకు వస్తారు అంటారు? నాకు పనులు అవ్వట్లేదు, ఎవడో ఏదో చేసిండు, మా అన్ననే చేసిండు, మా అక్కనే చేసిండు, మా చెల్లెలు చేసిండు అంటారు. నాకు యాక్సిడెంట్ అయింది, ఎవడేం చేసిండు, మా పాలేడు చేసిండు, మా అన్నదమ్ముడు చేసిండు అంటారు. ఇంక ఏదో అనుకుంటేనే పోతారు. ఓలో చెప్పినట్లు మూలుగలే, అనలే, 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 బాగా అవుతుంది పో అనలే. ఏం చేస్తాం? వాస్తవంగా ఏ తప్పు చేయకుండా బాధింపబడే వ్యక్తులు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళను మీరు గమనిస్తారా? ఏ తప్పు చేయని వాళ్ళు బాధించారండి. అబద్ధం, ఈ మాట నేను ఒప్పుకోను. అకారణంగా ఈ జగతిలో గడ్డిపోస కూడా రాలదు. నేను ఈ విషయం చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఎండిన గడ్డి రాలనప్పుడు ఈ జీవకళలు బాధింపబడతాయా? మనలో శివుడు ఉంటాడండి. శివశక్తి కళలతో నిర్మాణం అవుతుంది ఈ దేహం. ఈ దేహం కృషిస్తుంది, నశిస్తుంది, యాతన పడుతుందంటే భగవంతుడి యాతన పడ్డట్లే లెక్క. గురుగారు, కారణాలు ఉంటాయండి, కారణాలు లేకుండా ఏం జరగదు. అంటే మొత్తంగా చేతబడులకు మీరు చెప్పే పరిష్కారం వాళ్ళను సముదాయించి పంపడమే అంటారా? పరిష్కారం కూడా చేస్తాం. మొన్న ఒక ఆయనకు చెప్పిన, కొన్ని సామాన్లు ఉంటాయి తెచ్చుకొని నేను ఇంటికి వచ్చి మంచిగా బందోబస్తు చేసి వస్తా అని చెప్పిన. బందోబస్తు చేసి వచ్చిన ఇంటికి పోయి. క్లియర్ అయిందా స్వామి ఆయన సమస్య? ఎందుకు కాదు స్వామి, ఎందుకు కాదు? అన్నీ అవుతాయి, చేస్తే అన్నీ అవుతాయి, చేయకుంటే ఏవి కావు. మీరు ఇప్పటివరకు ఇక్కడ వచ్చిన టైంలో ఇప్పటివరకు అతిపెద్ద మేజర్ సమస్య ఎవరికైనా వచ్చిందా? అంటే బాగా ఇబ్బంది పడుతున్నారు, ఎవరి వల్ల సాధ్యం కాలేదు, దానికంతా కూడా ఈ ప్రేతాత్మలు, ఆత్మలే కారణం, వాటిని మీరు పరిష్కరించారా? అటువంటి మేజర్ సమస్య ఎప్పుడైనా మీ దృష్టిలోకి వచ్చిందా? ముంబైలో ఒకటి చేశాను. చెప్పండి గురుగారు. ముంబైలో ఒకటి చేశాను, బెంగళూరులో ఒకటి చేశాను, హైదరాబాద్లో 2 చేశాను. వాళ్ళ వివరాలు కూడా చెప్పమంటావా? లేదు గురుగారు, అసలు ఏం జరిగింది వాళ్ళకి వచ్చిన ఒక్క ఉదాహరణ చెప్పండి మాకు. ప్రేతాత్మతో బాధపడుతున్న వాళ్ళు ఒక 2 ఫ్యామిలీస్కి మనకున్న విజ్ఞానంతో వాళ్ళకి మంచి చేసినాం. ఇంకొకటి ఏంటంటే, కొన్ని సందర్భాల్లో విఫలం కూడా అయినాం. మా యొక్క శక్తి కొన్ని సందర్భాల్లో ఓటమి కూడా చవిచూడాల్సి వస్తుంది. ఎలాగంటారా? అవతల వ్యక్తి అంత ఫైనల్ స్టేజ్లో వస్తాడు, అయిపోయింది లాస్ట్ సెకండ్లో వస్తాడు. ఎంత మంత్రశక్తిని వాడి ఎంత తపను పురమాయించాలని చూసినా అక్కడ పవర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఓడిపోతాం. కొన్ని జరిగినవట నా జీవితంలో, కొన్ని చవి చూశాను. కొన్ని దిగ్విజయంగా సంపూర్ణంగా మంచిగా దేవుడు చేయగలిగా. నాకు గర్వం అయితే ఉంది. నాకు అక్కడ ఎదురైన అనుభవాలు ఏంటి స్వామి మీకు అక్కడ ఆ ప్లేస్లో పోయినప్పుడు? వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు ఏడుస్తారు, బాధపడతారు. గురూజీ ఇన్నేళ్ళు ఏగినాం, బాధపడ్డాం, సఫర్ అయినాం, ఇప్పుడు బాగా అయింది, మంచిగా ఉందని పొగుడుతారు. ఆ పొగుడుతలకు మేము లొంగం. సరేనమ్మా మంచిదంటాం, వస్తాం ఇంటికి. మీరు చెప్పినట్లు బెంగళూరులో కానీ ఇంకో చోట కానీ అసలు జరిగింది ఏంది, అక్కడ మీరు చూసింది ఏంది, దాన్ని ఎట్లా పరిష్కరించారు? బెంగళూరులో ఒక మంచి ఇంట్రెస్టింగ్ కథ ఏంటంటే, వాళ్ళు కొత్త ఇల్లు కొన్నారు. ఆ కొన్న స్థలంలో గర్భిణితో మరణించిన ఒక స్త్రీని పూడ్చిపెట్టారు. అయితే ఆమెకు భర్త యందు అధిక ప్రేమ ఉండేది. ఓకే. ఇవల్ల చెప్పకూడదయ్యా దీనిలో. లేదు, ఏం కాదు గురుగారు. అంటే మనం వాస్తవంగా జరుగుతున్నది ఇట్లా ఉంటుంది. ఇన్సిడెంట్స్ ఉన్న వాళ్ళందరూ వస్తారు ఇడికి. నో ఇష్యూ గురుగారు, అది వాస్తవంగా తెలియాలి కదా, బయటి ప్రపంచానికి తెలియాల్సిందే కదా. అయితే చెప్తా సరే, ఏమన్నా కాదు. నా తిప్పలు నేను పడతా, నా తంటాలు నేను పడతా. ఆ అమ్మాయి ఆ స్థలమును వీడి పోలేపక అక్కడికి వచ్చే వాళ్ళని ఎవరిని కూడా సుఖంగా ఉండనివ్వాల. ఆల్రెడీ ఆ ఇంటికి వచ్చిన వాళ్ళని చాలామందిని ఇబ్బందులు పెట్టింది. ఎవరైతే ఆ ఇల్లు కొన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. మా అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యిందని, వాళ్ళ అమ్మాయి కొన్ని పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుందని, వాళ్ళ ఆయనకు కొంత ఇబ్బందులు వచ్చినాయని వచ్చారు. ఇక్కడికి రాగానే నాకున్న బలంతో నేను కొంత బాగా డిజిటల్ స్కానింగ్ చేసి చూశాను. డిజిటల్ స్కానింగ్, ఉత్త స్కానింగ్ కాదు. అక్కడ ఒక ఆత్మతో ఉందని, ఆ ఇంట్లో ఎవరు ఉండనివ్వదని కొన్ని వివరాలు తెలిసినాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకున్న మంత్రజ్ఞానంతో భూతమండల స్థండిలం ఒకటి ఏర్పాటు చేసి, అందులోకి ఆవాహన చేసి, ఆమెకు ఉండేటటువంటి కోరికలని తెలుసుకొని అందుకు శాంతి జరిపించి, ఆ ఆత్మను ఒక బూడిది గుమ్మడికాయలోకి ఆవాహన చేసి దిగ్బంధనం చేసి, ఆ బూడిది గుమ్మడికాయని తీసుకెళ్ళి ఒక భద్రకాళి ఆలయంలో బలిస్తే ఆ ఆత్మ ఆ కాళికాదేవి లోపల ఐక్యమైపోయింది. మొత్తానికి ఆ సమస్య, ఆ తల్లి ఎవరైతే ఉన్నారో, ఆ స్థలంని ఆక్రమించిన దేవత, ఆ తల్లి ఆత్మ కాదు తల్లి, ఆ తల్లి ఆ భద్రకాళి లోపల ఐక్యమైపోయింది. నేను మాటిచ్చిన, నేను అమ్మవారిలో ఐక్యం చేస్తా అని. మీరు సినిమాలో చూసినట్టు గురుగారు, నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. వాళ్ళ ఆకారాలు కానీ అట్లాంటి సిచ్యువేషన్, అంటే మనం చాలా మటుకు సినిమాలో చూస్తుంటే ఒళ్ళు గగురు పొడిచే అంశాలు ఉంటాయి. సినిమా ఎలా ఉంటుందంటే, సినిమాలో కొన్ని గ్రాఫిక్స్, కొన్ని మసాలాలు చేస్తేనే వాళ్ళకి డబ్బులు వసూలు అవుతాయి. ఊక యథాతథంగా తీస్తే వాళ్ళు కంపెనీ మూసుకొని పోవాలా. సినిమాని ఈజీ నిజంగా ఆ సినిమాలో చూపించినట్లు ఆత్మలు అంత భయంకరంగా ఉంటాయి. ఉంటలే, వేస్ట్ అంత ట్రాష్. నేను అనుభవంలో చూశాను కదా. ఆమెకు మాట ఇచ్చాను, ఈ స్థలంలో ఎన్నాళ్ళు నీవున్న ఆశావాదివై మిగిలిపోతావు.
భగవంతుల్లో ఐక్యమై ఉత్తర జన్మను తీసుకొని సుఖ సంతోషాలతో నువ్వు జీవించాలని ఉందా లేదా? ఉంది. అయితే ఆమె ఆత్మకు ఉత్తర జన్మను పొందడానికి హక్కు లేదు. హక్కు కలగాలంటే జగన్మాతకు ఐక్యమైతే ఆమె విధిలిస్తుంది ఆ జన్మ. గురుగారు అందుకే ఆ తల్లిని అందులోకి ఆవాహన చేసి మళ్ళీ బూడిద గుమ్మడికాయలకి ఎందుకు తీసుకురావాలి? సినిమాలో చూపిస్తారు గాజు సీసాలో బంధించడం, అది ఇసుకలో పాతి పెట్టడం, ఒక బొమ్మలకు పిలిచినట్టు. స్వామి ఇంకోటి మనం చాలా చూస్తుంటాం. జస్ట్ వినే ఓకే ఓకే గురుగారు. బూడిద గుమ్మడికాయకు శాస్త్రీయమైనటువంటి కొన్ని ప్రామాణికమైన సూత్రములు ఉన్నాయి మన ధర్మంలో. అందుకే ఇళ్లలో కడతారు చూడండి. అవును, గుమ్మాని కడతారు. అందులో అమ్మవారికి సంబంధించి బూడిద గుమ్మడికాయకు సంబంధించి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. బూడిద గుమ్మడికాయని పాతకాలంలో వంటకాల్లో వాడేవాళ్ళు. ఇప్పటికి బూడిద గుమ్మడికాయని ఒక రకంగా వంట చేసుకొని తింటే, ఒక రకంగా తింటే మనకు కొన్ని భయంకరమైన వైరస్ల బారిన మనం కాపాడబడతాం. అలా ఆ తల్లిని ఆ అమ్మవారి లోపల ఐక్యం చేసి మళ్ళీ ఒక జన్మ తీసుకోవడానికి సాహసం చేశాను. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఆత్మ కూడా సంతోషంగా ఉంది. అంటే ఇంకోటి మనం కొంచెం కొన్ని సినిమాల్లో చూసాం, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏదో బొమ్మను తీసుకొచ్చి పడుకోబెట్టి ఆ కాళ్ళకు గుచ్చితే కాళ్ళకు నొప్పి లేచినట్టుగా చేతబడులు. అంటే నిజంగా బొమ్మలో నిజంగా అవతల వ్యక్తిని బాధించవచ్చా? ఉంచవచ్చు. ఎట్లా సాధ్యమవుతుంది? లక్షణంగా పుష్టిగా బాధించవచ్చు, మంచిగా బాధించవచ్చు, ఎక్సలెంట్గా బాధించవచ్చు. ఎట్లా స్వామి, ఎట్లా పాసిబుల్ అవుతుంది అది? ఎలాగంటే ఇక్కడ మనకు ఉండేటటువంటి మెయిన్ రిఫరెన్సెస్ ఏంటంటే, అక్కడ ఉండేటటువంటి జీవుడి యొక్క అవశేషాలు ఇందులో కలిస్తే ఆయన యొక్క సంకేతాలు ఇక్కడ యాడ్ అయినట్లు లెక్క. అంటే ఇప్పుడు మనం వింటుంటాం ఏదో మట్టి తీసుకెళ్తారు. మట్టి తీసుకోవడం వల్ల కొన్ని ప్రయోగాలు జరుగుతాయి, అన్ని పెద్ద పెద్ద ప్రయోగాలు జరగవు. ఒక వ్యక్తిని శారీరకంగా మానసికంగా ప్రాణం పోయేటంత బాధించబడాలి, హింసించబడాలంటే ఇవన్నీ చెప్పకూడదండి. గురుగారు కంక్లూజన్లో ఉంది ఓవరాల్గా మీరు. సరే ఆమె బ్లడ్ శాంపిల్ కానీ, గోర్లు కానీ, వెంట్రుకలు కానీ, వీటిలో డిఎన్ఏ ఫార్మింగ్ ఉంటుంది కాబట్టి జీవ అవశేషమునకు సంబంధించినటువంటి లక్షణాలు ఉంటాయి, జీవ కళలకు సంబంధించినటువంటి సంపుటీకరణ ఉంటుంది కాబట్టి వాటి చేత మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. స్వస్తి, ఇంక ఇది బంజేతం, ఈ చేతబడులు ఇవల్ల బంజేతం. ఓకే గురుగారు, జనాలు పిచ్చెక్కిపోతారు ఇంకా. అబ్బో, అంటే మీ దగ్గరికి యాక్చువల్గా వాస్తవంగా ఇటువంటివన్నీ తెలుసుకుంటే కూడా చాలా మంది వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ అది రావద్దని మీరు కోరుకుంటున్నారు. కానీ సమస్యలు ఉన్నవారు సమస్యలు తీర్చాలని చెప్పి కోరుకుంటున్నారు. నేను ఒక మాట చెప్తా, భక్తి పరమశ్రేష్టం, భక్తి పరమోత్కృష్టం, భక్తి అనేది చాలా గొప్పది. ఇప్పుడు ఇంటి భక్తితో ఎవరు రారు. నాతోనికి భక్తులై వస్తే నేను స్వీకరిస్తాను, నన్నీ వ్యాపారం చేసి వాళ్ళు వ్యాపారం చేసుకుంటే నాతోనికి రావద్దు. వింటారా గురుగారు? నేను శ్రేష్టమైన సత్య సనాతన ధర్మంలో ఉండేటటువంటి ఒక పరిపూర్ణ విశ్లేషకుడను, ఒక విశ్లేషకుడను. నేను అంధవిశ్వాసాలను నమ్మను, మూఢనమ్మకాలకు నేను ఆమెడ దూరం ఉంటా. నాకు ఇదైంది అదే నేను నమ్మను స్వామి, తొందరగా నేను తిడతా వాళ్ళని. నిజం, నాతోనికి వచ్చే భక్తులను మీరు తెలుసుకోండి, స్వామితోనికి పోతే ఏం చేసిండు అని మీరు ఎంక్వైరీ చేయండి. తిట్టి తోలిస్తాడబ్బా, ఏం చేయడా అంటారు డైరెక్ట్. మీరు అడగండి, పని పడితే అమావాస్యకు పున్న కెమెరా పట్టుకొని వచ్చి నిలవాడు. ఖచ్చితంగా వస్తాం స్వామి, ఈసారి అమావాస్యకు ఖచ్చితంగా ఇక్కడ అసలు భక్తులు ఏం చేస్తున్నారు, మీరు వాళ్ళకి ఏం ఉపదేశం చేస్తున్నారు అనేది కూడా ఒకసారి కనుక్కుంటాం. నాతోనే తిట్లు తినిపోతారు అందరూ వాళ్ళంతా కూడా. ఇప్పటిదాకా మనం దాదాపు గంటన్నర సేపు మాట్లాడుకున్నాం. ఫైనల్గా మీరు చెప్పాలనుకున్నది ఏంటి జనాలకు, ప్రజలకు, మీ దగ్గరకు వచ్చే భక్తులకు, ఒకవైపు గురువులను, అదేవిధంగా వేరే వారిని కామెంట్ చేస్తున్న వారికి ఓవరాల్గా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాం? ఫైనల్గా మీరు చెప్పే సందేశం ఏంటి? మనకు భగవంతుడంటే పరమ విజ్ఞానం, దేవుడు అంటే నమ్మకం కానీ మూఢనమ్మకం కాదు. భగవంతుణ్ణి మీరు చేరుకోవాలంటే జ్ఞానంగా చేరుకోండి, అజ్ఞానంగా చేరుకోవద్దు. శాస్త్రాన్ని నమ్మండి, ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. మంత్రాలను నమ్మండి, దాని మీద కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. దేవుని నమ్మండి, పూజించండి, దేవునికి దాసులు అవ్వండి. ముక్తి వస్తుంది, మోక్షం వస్తుంది, మీ వంశావళి సుఖ సంతోషాలతో ఉంటుంది. ఆ భగవంతుడనే ఒక నమ్మకం మీద మీ యొక్క అస్తిత్వాన్ని పెట్టాల్సి వస్తే దానివల్ల దేవుని మీద నమ్మకం పోతుంది, మీకు దొరకాల్సిన ఆ కాస్త పుణ్యం కూడా మీకు దొరకదు. అందుకే కష్టం అనివార్యం, కష్టం మీరే తీర్చుకోవాలి. భగవంతుడు దానికి ఒక కేంద్రకంగా శక్తిని ఇస్తాడు. అంటే స్వామి మధ్యలో ఒక చిన్న క్వశ్చన్ కూడా మిస్ అయ్యాం. చాలా మటుకు
చాలా సందర్భాల్లో గుడుల దగ్గర, కొన్ని గుళ్ళ దగ్గర మాత్రమే ఈ జంతువులను వీటిని బలిస్తారు. వాటిని కొంతమంది వ్యతిరేకిస్తూ వస్తున్నారు, కొంతమంది పర్వాలేదు అంటున్నారు. నిజంగా జంతువులను బలియడంలో తప్పుందా, రైట్ ఉందా, ఏంటి, ఎట్లా తీసుకోవాలి దాన్ని? మాంసభక్షణ చేయాలి, మాంసం తినాలి, మంచి చికెన్, మంచి మటన్ తినాలి, ఇంకేదో తినాలనుకుంటే మీరు కోసుకొని తినండి. దానివల్ల జరిగే నష్టాలన్నీ జరుగుతాయి, ఏగుతూనే ఉంటారు. ఏగురి, మీ జీవితాలే ఏగనికే ఉంటే ఏగురి. భగవంతునికి మాంస నివేదన చేస్తాం, దేవుళ్ళ దగ్గర కోళ్ళు కోస్తాం, గొర్రెలు కోస్తాం, మేకలు కోస్తాం అంటే తత్కారణంగా మీకు అందరికీ నాశనమే తప్పిస్తే ముక్తి లేదు, మోక్షం లేదు, పుణ్యం లేదు, పురుషార్థం లేదు, ఏమీ లేదు. రాక్షసత్వం రాక్షసులే. మీరు భగవంతునికి ఏమి నివేదిస్తారో మీకు అదే రిఫ్లెక్ట్కి ఇస్తాడు. అంటే మనం ఏం తిరిగిస్తామో. దేవుడు అంటే మంచి అద్దం అండి. అద్దంలో నువ్వు ఎలా చూసుకుంటే అలాగే కనిపించినట్టు ఉంటుంది భగవంతుని ఛందస్సు. నువ్వు ఏమి నివేదించి కొలుస్తున్నావో నీకు అదే రిప్లేగా వస్తుంది. నువ్వు అక్కడ అసుర సంకేతాలతో కొలుస్తున్నావు కాబట్టి నీ ఇల్లు అసురం, నీవు అసురం, నీ సంసారం అసురం. ఈనాడు కోటీశ్వరుడైన రేపు బిచ్చగడవగాక తప్పదు. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ఎంతోసేపు నా కోసం. ఇంకా మీరు బిగ్ టీవీ ఛానల్ వాళ్ళకందరికీ కూడా శ్రీమాత ఆశీస్సులు ఎలవేళలా ఉంటాయి. అంబాత్రయ క్షేత్రం అనేది ప్రపంచంలోనే ఒక విజ్ఞాన శకలంగా మిగలాలన్నది మా సంకల్పం. మా జీవితానికి మాకు ఆ జగన్మాత యొక్క దాసుడుగా ఉండడమే లక్ష్యం. అందుకు కేంద్రకంగా వచ్చిన వాళ్ళని అనుగ్రహిస్తాం. బాగాకపోతే మేము కూడా ఏం చేద్దాం, గొంతు పూసుకొని సతుమా. ఉన్న తపస్సులు ధారపోస్తాం, ఉన్న మంత్రాలన్నీ వాడుతాం, అయినా బాగాకపోతే మేమేం చేద్దాం. అమ్మవారే దానికి శ్రీరామ రక్షగా నిలబడుతుందని మాట. స్వస్తి. మొత్తంగా అమ్మవారి అనుగ్రహంతో ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు అంబాత్రయ క్షేత్రంలో తను పూజలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నాడు. భవిష్యత్తులో కూడా అందరూ చల్లగా ఉండాలి, అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖశాంతులతో జీవించాలని చెప్పి కూడా శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి కోరుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఈ క్షేత్రంలో కనిపిస్తుంది. మొత్తంగా ఇది ఇక్కడ ఓవరాల్గా అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, నారాయణపేట నుండి. For more videos like this, subscribe Big TV channel.